వెల్కమ్ ప్రకాష్ అన్న. హలో పెద్ద మనిషి, ఏం చేసి వచ్చినావు? కోర్టుకెళ్ళి వచ్చినన్నా. ఏముంది ఇవాళ? ఇవాళ కాదు, కర్నూలులో ఏం చేసి వచ్చినావు? కర్నూలులో ఏం చేయలేదన్నా. ఏదో పెళ్లి సంబంధం చూడడానికి పెద్ద మనిషిగా పోయినా. కలిపినావా? నచ్చినట్లేదు పార్టీలకి. ఓకే, సరే వచ్చేసి. నమస్తే సార్. నమస్తే అమ్మా, వెల్కమ్. ఎలా ఉన్నారు? వినపడుతుందా వాయిస్? వినిపిస్తుంది అమ్మా, చక్కగా వినిపిస్తుంది. నమస్తే సార్, ప్రకాష్ సార్. నమస్తే మేడం. అది అట్లా. ఈ లోపల మా మిస్సెస్ కి హై ఫీవర్ మార్నింగ్ నుంచి. నాకేమో కోర్టులో పనిలో ఒత్తిడి, నేను పరిగెత్తాలి. ఇట్లంతా అంత గందరగోళంగా ఉండింది. ఎప్పుడు వచ్చావు? బుధవారం వచ్చావా? బుధవారం. అదే బుధవారం. బుధవారం సోమవారం నైట్ బయలుదేరి మరి సోమవారం వచ్చేసినట్టు. ఆదివారం సాయంకాలం వెళ్ళినట్టున్నాం. సోమవారం ఒకటి చూసుకొని మళ్ళీ సోమవారం నైట్కి వచ్చేసారు. రికార్డింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు కదండి మీరు? అయ్యో, ఆప్ చేద్దామమ్మా, అనవసరం. లెట్ us స్టార్ట్ ది సెషన్. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. ఇంకా ఇప్పటి నుంచి నేను ఎక్కువగా పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ సఫిషియెంట్ గా అందరికీ తెలుసు వాట్ డస్ ఇట్ మీన్ బై సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండ్ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్. సో ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్, అంతవరకు నేను చెప్పగలను. అండ్ I request all the people to conduct the deliberations in the best possible peaceful manner. ఓకే, అయితే ఇవాళ మనము సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫున సారీ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తాం. సో మనం ఇవాళ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ 142nd సెషన్ అండి. ఇవాళ మనకు ప్రధాన వక్త వంగీపురం స్వర్ణలత గారు. వృత్తి జూనియర్ కాలేజ్ లెక్చరర్గా గూటాల గ్రామం, ఏలూరు జిల్లాలో పనిచేస్తున్నారు. ప్రవృత్తి కథలు, పాటలు, నాటికలు రాయడం. అనుభవం తెలుగు పాఠ్య పుస్తక రూపకల్పనలో 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. బాల సాహిత్యం, కథావాచకాలు తయారు చేశారు. పిల్లల్లో నైతికత పెంచే విధంగా విలువల, విద్య, జీవన నైపుణ్యాలుగా పుస్తకాలు రూపొందించారు. ఉపాధ్యాయులకు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ వారికి శుభప్రదం పుస్తకాలు రూపొందించి రిసోర్స్ పర్సన్గా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. అలాగే అర్చకుల కోసం ఆలయం అర్చన అనే పుస్తకం రూపొందించి అర్చకులకు శిక్షణ ఇచ్చారు. ఇది వారి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో వెల్కమ్ స్వర్ణలత గారు. యూ కెన్ టేక్ దిస్ సెషన్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవధాన రఘుకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈరోజు సిఎస్డిలో ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా, సిఎస్డి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, కొలీగ్ టీచర్స్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు టాపిక్ పిల్లల గురించి తెలుసుకోండి, అలాగే వాళ్ళు నేర్చుకోవడంలో సహకరించండి. ఈ టాపిక్ చెప్పడానికి అంటే నేను ఈ మధ్యకాలంలో ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ గురించి కాస్త వర్క్ చేశాను. నా 15 సంవత్సరాల అనుభవంలో కూడా నేను ఎక్కువగా పనిచేసింది వచ్చి ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీదే. ఈ దశలో అంతా కూడా పిల్లలకి అన్ని చెప్పుకుంటూ వాళ్ళ కోసం ఒక సిలబస్ తయారు చేయడం కానీ, వాళ్ళ కోసం వాళ్ళకి అన్ని పాఠాలు తయారు చేయడం కానీ, వాళ్ళకి ఎలా ఆ పాఠాన్ని చెప్పాలి అనే ఒక ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు కొన్ని నాకు అనిపించింది ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలేమో అని. రీసెంట్గా ఒక వార్త చదివాను. ఆ వార్త ఏంటంటే జపాన్లో పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి ఒక సర్టిఫికేట్ కోర్సు ఒక డిజైన్ చేశారట. పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కోర్స్ పూర్తి చేయాలని.
అంటే పెళ్లి చేసుకోవడానికి కోర్స్ ఏంటి అని మనం ఆశ్చర్యపోవచ్చు. అంటే దంపతులు అనేవాళ్ళు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా ప్రేమతో బతకాలి, ఎలా బాధ్యతతో బతకాలి, ఎలా పిల్లల్ని పెంచాలి, వీటన్నిటికీ కూడా ఒక సర్టిఫికేట్ కోర్స్‌ని డిజైన్ చేశారండి. అది ఆశ్చర్యం కలిగించినా నాకిప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే, ఇప్పుడు లోకం తీరు చూస్తూ ఉంటే పిల్లల్ని ఎలా పెంచాలో దానికి కూడా ట్రైనింగ్ అవసరమేమో. పిల్లల్ని పెంచడానికి ఈ విధంగా పెంచాలి అని చెప్పాల్సిన అవసరం ఉందేమో అప్పుడు మనకి అనిపిస్తుంది. దీంట్లో మనకి అంటే ఒక చిన్న ప్రారంభంలో ఒక చిన్న గజల్‌తో నేను ప్రారంభిస్తానండి. గజల్ ఏంటంటే రెంటాల వెంకటేశ్వరరావు గారు ఈ గజల్‌ని పాడారు. బాల్యం గురించి ముఖ్యంగా. నేను ఈరోజు సెషన్‌లో కూడా నేను చెప్పాలనుకుందేంటంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ గురించి, పిల్లల గురించి వాళ్ళని ఎలా పెంచుకోవాలి, ఎలా పెంచాలి, వాటి మీద ఫోకస్ చేస్తూ అసలు మనం వాళ్ళ గురించి ఏమైనా అర్థం చేసుకుంటున్నామా? లేకుంటే వాళ్ళకి లెర్నింగ్‌లో మనం ఎలా సహకరించాలి అనే దానికి. ముందుగా ఆ చిన్న గజల్‌ని నేను పాడి వినిపిస్తాను. చాలా అద్భుతంగా రాశారాయన ఆ పాటను గూడా. పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, పాపాయి తన వెంట తీసుకెళుతుంటే, పాపాయి తన వెంట తీసుకెళుతుంటే, మరల బాల్యంలోకి పయనించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే, ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే, ప్రపంచం కొత్తగా జన్మించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. దీంట్లో ఈ 2 లైన్‌లు మనం వింటే ఇంకా పాట పూర్తిగా ఉంది. అంటే ప్రతిదీ ఆ పాపతో మనం బయటకి వెళ్తే ఒక మళ్ళీ మన బాల్యంలోకి వెళ్ళినట్టు. ఆ చిన్న పాప మాటలతో మనము మీకంతా అనుభవం ఉంటుంది. తాతయ్యలుగా, తండ్రులుగా మీరు చిన్న పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళన్నీ ఇన్ని ప్రశ్నలు వేస్తారో, ఎంత అడుగుతారో వాళ్ళు. వాళ్ళతో పాటు మనం కూడా చిన్న పిల్లలయిపోతాము. అదే భావంతో రాశారిక్కడ కవి. వాళ్ళతో పాటు మనం చిన్న పిల్లలయ్యి మనం బాల్యంలోకి మళ్ళీ పయనించినట్టే అన్నారు. అలాగే ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే, అన్నీ వింతే. పాపకి వెంటనే చిన్న పిల్లలకి మనం బయటికి తీసుకెళ్తే ప్రతీదీ వాళ్ళకి అప్పుడే అద్భుత లోకాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వింత లోకాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యేది ఎంత అనుభూతిని ఎలా ఉంటుంది అని అనుకుంటే, ప్రపంచం మళ్ళా జన్మించినట్టే అంటాడు కవి. అంటే అది కొత్తగా సృష్టించబడ్డట్టుగా వాళ్ళకనిపిస్తుంది. ఆ ఫీల్‌తో ఆ పాట రాయడం జరిగింది. సో, అది నిజమే. వాస్తవాన్ని మనకక్కడ చెప్పడం చేశారు. మనం పిల్లల గురించి మనకు ఆహ్, చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళు చాలా చాలా పుస్తకాలు గూడా రాశారు. దాంట్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో తీసుకుంటే గుడిపాటి వెంకటాచలం గారు బిడ్డల శిక్షణ అనే ఒక పుస్తకాన్ని రచించారు. శిక్షణ ఈ తల్లిదండ్రులకు ఎలా ఇవ్వాలి? పిల్లల గురించి వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలి? వాళ్ళు అసలు పిల్లలకి బాల్యంలోనే ఏదైతే నేర్పించాలని అనుకుంటున్నామో, అది బాల్యంలోనే దానికి పునాదులు పడాలి అని ఆయనన్నారు. అంటే మనుష్య స్వభావాలు అంటే క్యారెక్టర్స్ ఎట్లా డెవలప్ అవ్వాలి అంటే బాల్యం ఒక్కటే తగిన సమయం అని చెప్పి, అదే తగిన వయస్సు అని కూడా ఆయనన్నారు. అప్పుడు గనక మనం పిల్లలకి శిక్షణ ఇస్తే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో ఉండే భయాలు పోతాయి. వాళ్ళు ఆనందంగా ఎదగడానికి మనం పునాదులు వేసిన వాళ్ళమవుతాము. అలాగే అది శిశువు పుట్టగానే మొదలెట్టాలా అంటాడాయన. పుట్టినప్పటి నుంచే శిశువు పుట్టగానే మనం శిక్షణ అనేది మొదలుపెట్టాలి అంటే,
మనకు ముందు తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి అని చెప్తారు. ఆయన బి ఇంకొకటి ఏం చెప్పారంటే చలం గారు, బిడ్డల శిక్షణ ఇవ్వడానికి ప్రారంభించాలి అని మనం అనుకున్నప్పుడు, దానికి ముందే మనం ఏం చేయాలనంటే, వాళ్ళ మనకున్న అహంభావాన్ని పోగొట్టుకోవాలట. మనకున్న ఆధిక్యతని పోగొట్టుకోవాలట. అభిమానాన్ని పోగొట్టుకోవాలట. ఇవన్నీ త్యజించిన తర్వాతనే మీరు పిల్లల గురించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం గురించి ఆలోచించాలి అని చెప్తారు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే మనకు తెలియకుండానే మనము పెద్దవాళ్ళం కదా! వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి ఏమి తెలీదు అని మనం అనుకోని అన్నీ మనమే చెప్పాలని కూడా చూస్తాము. అది కూడా ఎంత తప్పు అనే దాన్ని కూడా తెలియజేస్తారు. చాలా అంటే పిల్లల్ని ఎలా పెంచాలని కాదు, ఇళ్లల్లో ఎలా అందరూ బాధ్యత తీసుకోవాలనే దాన్ని కూడా ఆయన చర్చిస్తారు. ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళని తీసుకొని చెయ్యాలి అనేసేసి. ఆ బిడ్డల శిక్షణ పుస్తకంలో స్త్రీ బిడ్డల శిక్షణ అనే పుస్తకం మొత్తం చలం గారు ఒక పుస్తకాన్నే ఆయన రచించారు. దాన్ని ఎంతమంది చదివారు అన్నది కూడా నాకు తెలీదు. కానీ చాలా వర్త్ రీడింగ్ అన్నమాట. అలాగే ఎక్కువగా కృషి చేసిన వాళ్ళలో బాలబంధు బివి నరసింహారావు గారు. ఆయనైతే అంటే ఆయన ఎంత బాగా చెప్తారంటే, పిల్లలకే అల్లరి తెలుసు. పిల్లలదే మల్లెల మనసు. అల్లరి మల్లెలు కొల్లగ జల్లి ఎల్లరిని రంజించుట తెలుసు. అంటే ఆయన ఏమంటారంటే, పిల్లలు నాకు కొలిచే దేవుళ్ళుగా భావించుకున్నాను, సేవించుకున్నాను అని అంటారు. అసలు ప్రతి మనిషి కొంతసేపైనా పిల్లలతో గడపగలిగితే వాళ్ళకి గొప్ప ఆనందం లభిస్తుంది. అది దేనితో మనం కొలవలేము అని చెప్పి బాలబంధు బివి నరసింహారావు అంటారు. ఆయనకి అసలు పిల్లల గురించి రాయాలి, పిల్లల మీద పాటలు, గేయాలు చాలా రాశారు. ఒక 3 వాల్యూమ్స్ ఉన్నాయి పిల్లలు బివి నరసింహ గారు రాసింది పిల్లల కోసం. అవి పరిశీలిస్తే మనకి ఆయన ఫస్ట్ మోటివేట్ అయింది ఏంటంటే 1938లో ఆయన ఫస్ట్ ఒక రైమ్‌ని విన్నారు రేడియోలో. అదేంటంటే మనం అంతా కూడా చాలా మనకు ఇప్పుడు మీ పెద్దవాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆ రైము. అనగనగా కోతికి ఉందో మూతికి ఉంది ముక్కు, ముక్కు టిక్కు, డీ 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 డిక్కు అని ఇలా కొట్టి యాక్షన్ తల డీ డిక్కులు కొట్టించుకునేవారనమాట. అంటే ఈ గేయము ఆయనకి ఎంత అనిపించిందంటే ఆ గేయంలో దానివల్ల నవ్వించొచ్చు, పిల్లల్ని కవ్వించొచ్చు, పైగా ఆడించొచ్చు, వాళ్ళని అలరించొచ్చు. ఇన్ని కార్యక్రమాలు ఒక చిన్న గేయంతో చేయొచ్చు. గేయం ఎంతగా అంటే యాక్షన్ రైమ్ లాంటిది. అలా ఎంత బాగా దాన్ని పిల్లలతో మనం చేయొచ్చు అనేసి ఆయన చెప్తారు. ఇంకోటి బివి నరసింహారావుకి ఇంకో మాట ఏమన్నారంటే, పెద్దల కంటే బుద్ధిమంతులే పిన్నలోయి తెలుసా? పెద్దవాళ్ళ కంటే పిల్లలే బుద్ధిమంతులాయంట. ఆయన ఎంత బాగా సెటారిక్‌గా చెప్పారంటే, పెద్దల బుద్ధి తరుగుచుండును పెరుగుచున్న కొలది. పెద్దలలోనే వాదాలెన్నో పెరుగుచున్న కొలది. పెద్దలలోనే భేదాలెన్నో పెరుగుచున్న కొలది. కాబట్టి పెద్దల కన్నా బుద్ధిమంతులే పిన్నలోయి తెలుసా అన్నారు బివి నరసింహరావు గారు. ఇక మన తెలుగు వాళ్ళ గురించి మనం ముందు చెప్పుకున్నాము. అలాగే దీని మీద ఎక్కువగా మనకు మాంటెసరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కానీ, అలాగే మనం వెల్ నోటెడ్ ఏంటంటే గిజుబాయి గారు. గిజుబాయి గారు చిన్నప్పుడే ఆయన చాలా వాల్యూమ్స్ రాశారు. టీచర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి, అలాగే పిల్లలు అసలు ఆయన పుస్తకాలన్నీ కూడాను సమగ్ర సాహిత్యం అని చెప్పి అన్ని లైబ్రరీలో కూడా మన స్కూల్స్‌లో కూడా ఇవ్వడం జరిగింది దాన్ని. దాంట్లో ఒక ఫస్ట్ వాల్యూమ్‌లోనే ఆయన ఏం రాశారంటే పగటి కళ అని ఒకటి, తల్లిదండ్రుల ప్రశ్నలు అని చెప్పి, తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ముందు పెంచాలంటే ఫస్ట్ వాటి గురించి తెలియాలి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద చైల్డ్ అది తెలియాలి. వాటి గురించి మీకు ఎంతవరకు మీరు తెలుసుకున్నారు, తెలుసుకోకపోతే తెలుసుకోండి అని చెప్తూ ఆయన దీన్ని రాశారనమాట. అంటే ఆయన ఎడ్యుకేషన్ అంటే మన విద్య అందించేది పిల్లల యొక్క విద్య అంటే అంటే విద్య యొక్క అర్థం ఏంటంటే పిల్లలకి చదువు కాదు, వికాసము. మానవుడు వికాసమైన జీవి. అతడు ఏ పని చేయకపోయినా కూడా పెరుగుతూనే ఉంటారు. కానీ శిక్షణ ద్వారా మనం ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా, ఆ అభివృద్ధి నిర్మాణాత్మకంగా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. అందుకు మనము వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అనేసి ఆయన గిజుబాయి గారు చెప్పారు. అసలు గిజుబాయి గారైతే మొట్టమొదట పిల్లల దీంట్లో అంతా తీసుకుంటే
ఆయన అసలు ఎంత తల్లడిల్లిపోయేవారంటే, పిల్లల్ని కొట్టడము అని అంటే ఎంత మహాపాపమో అని చెప్తాడు ఆయన. అసలు వాళ్ళకి ఏం తెలుసని మీరు పెద్దవాళ్ళని ఆధిక్యతతో వాళ్ళని కొట్టేయడం, వాళ్ళని గిల్లేయడం, వాళ్ళకి అసలు అసలు ఎంత దీనిగా చెప్తారంటే అందరికీ కూడా చెంప కొట్టినట్టుంటుంది. పెద్దవాళ్ళకి నిజంగా తెలుసుకోవాలనంటే పిల్లల్ని కొట్టడం ఎంత తప్పండి. అది వాళ్ళకి తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటారు. దానికి మనం దండించడం అనేది మనం చేయకూడని పని. అది పిల్లల మనసు మీద ఎంత ప్రభావితం చేస్తుంది అని ఆయన అంటారు. పిల్లల మనసు ఎట్లా ఉంటుంది అంటే స్వేచ్ఛను కోరుతుంది. అది మనకు తెలుసు. ఇప్పుడు మనమైనా అంతే. మనమైనా పెద్దవాళ్ళమైనా మనం స్వేచ్ఛను కోరుకుంటాం. అలాగే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ముందుకు పోవాలని వాళ్ళు కోరుకుంటారు. పిల్లలు ఇష్టపడతారు. పిల్లల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే మీరేం చేయాలంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి. వాళ్ళకి సానుభూతితో చూడండి వాళ్ళని. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళకి సహకరించండి. అదే మీరు చేయాల్సింది. నిజంగా మీకు ప్రేమ ఉంది అంటే వాళ్ళకి అన్ని కొనిపెట్టడం గాదు. మీరు దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రేమ ఉంది అంటే వాళ్ళని మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి, లేకుంటే వాళ్ళుగా స్వేచ్ఛతో వాళ్ళు ఉండాలి. ప్లస్ దాంతో పాటు వాళ్ళకి ధైర్యంగా వాళ్ళు ఎదగాలి. భయం లేకుండా ఎదగాలి. అది చెప్తారనమాట. ఇంకా ఏమన్నారంటే ఈయన గిజుబాయి గారు, అసలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే, అతని చిన్నతనమే చాలా ప్రభావితం చేస్తుంది. అత్యంత ప్రధానమైంది అనేసి అన్నారాయన. ఎలా అంటే మన గురించి తెలుసుకోవాలంటే, మన బలం, మన బలహీనతలు మనం అర్థం చేసుకోవాలంటే, ఒక్కసారి మన భావాలు గాని, మన ఆలోచనలు గాని, మన ఆసక్తులు గాని, మన లక్షణాల్ని మనం ఎందుకు ఇలా ఉన్నాం అనే ఒక వ్యక్తి గురించి అనుకోవాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంట? బాల్యంలో పోయి వెతకాలట. చిన్నప్పుడు మన మీద ఏవేవి ప్రభావితం చేశాయి? దానివల్ల మనం ఈ విధంగా మనం ఈ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాము మనము అనేసి. ఇప్పుడు ఆయన ఇంకా ఒక మాట అన్నారు. అసలు ప్రతి మానసిక రోగం ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి. ఆ మానసిక రోగానికి ఆ వ్యక్తి యొక్క బాల్య దశలోనే కారణం వెతకాల్సి ఉంటుంది అని అంటారు. అంటే మానసిక వైద్యులు చెప్తున్నారేంటంటే, ఏదైనా రోగంతో వస్తే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు చైల్డ్‌హుడ్‌లో వాళ్ళకి ఏ అంశాలు వీళ్ళు మారడానికి, ఈ విధంగా రోగిష్టులుగా ఉండడానికి ఏ కారణమైనయి? వాళ్ళ బాల్యంలో ఏవేవి వాటిని ప్రభావితం చేశాయి అనేసి. అంటే బాల్య దశలోనే పిల్లలకి ఒక అద్భుత శక్తులుంటాయి. వాళ్ళకి సామర్థ్యాలుంటాయి. అలాగే విచిత్రమైన బలహీనతలుంటాయి. భయాలుంటాయి. ఇవన్నీ గూడా బాల్య దశలోనే ప్రారంభమవుతాయి. అనుకుంటాం బాల్యత మర్చిపోతారేమో అనేసి. ఆయన అదే అంటారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రశ్నించుకోండి. మీ బాల్యంలో మీకేం గుర్తున్నాయి అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, మనకు ఎక్కడో దెబ్బలు తిన్నవి తండ్రి దగ్గర, ఎక్కడో తిట్లు తిన్నవి, లేకపోతే ఆహ్, ఇ ఇలాంటివే అన్నమాట. ఎక్కడైతే భయం ప్రవేశించిందో, ఆ భయాలు ఇవి మనం చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇంత వయసొచ్చినా గూడా ఒక 50, 60, 70 ఏళ్ళొచ్చినా కూడా మా నాన్న తెగ కొట్టేసేవాడు మమ్మల్ని. మా నాన్న అసలు బయటకి అలా మా నాన్న వచ్చేసరికి కిక్కురుమనకుండా కూర్చునేవాళ్ళం. ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లల దగ్గర తల్లిదండ్రులతో ఉండేవాళ్ళం. అట్లాంటి సిట్యుయేషన్స్ అప్పుడు లేవు పూర్వకాలంలో. చాలా డిసిప్లిన్ ఇంట్లో ఇట్లా అని మనం ఏది చెప్తామంటే, మనలో ఏదైతే మనకెక్కువగా అంటే ఆనంద క్షణాల కన్నా ఇలాంటి భయాలు, ఇలా బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తాం. అంటే అది ఆ ప్రభావం మనం బాల్యంలో ప్రవేశించినవి అన్నీ కూడా మన జీవిత కాలం అంతా కూడా మనతో కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి బాల్యంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని మంచిగా ఆనందకరమైన బాల్యాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలి. అది మనం తెలుసుకోవాలి. అలాగే జాన్ హోల్డ్ నేర్చుకోవడం పిల్లల నైజం అనే పుస్తకంలో పిల్లలు స్వతహాగా ఇమ్మీడియేట్‌గా వాళ్ళెలా నేర్చుకుంటారు అంటే, వెంటనే ఇమ్మీడియేట్‌గా ఉన్న పరిసరాల నుంచి నేర్చుకుంటారు. ఆ పరిసరాల నుంచి నేర్చుకోవడం అంటే, వాళ్ళు ఆ అవగాహన చేసుకోవడానికి పిల్లలు ఎలా అంటే, విశ్వ ప్రయత్నం చేస్తారట. అది వెంటనే తెలుసుకోవాలి ఏంటో అంత క్యూరియాసిటీ ఉంటుంది పిల్లల మైండ్‌లో. ఆ పిల్లలు తమ అనుభవాల్ని జ్ఞానంగా మలుచుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే, ఆహ్, ఆయన ఎలా పోల్చారంటే జాన్ హోల్డ్ శాస్త్రవేత్తలు సాంకేతిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే విధానంతో సమానంగా ఉంటుంది అని అన్నారు. అంటే పిల్లలు ఒక సైంటిస్ట్ ఎట్లా ఉంటాడో, పిల్లల మైండ్ గూడా అట్లా ఉంటుంది అనేసి. ఏం చేస్తారు? పిల్లలు విషయాన్ని గమనిస్తారు ఫస్ట్. అలాగే వాటి గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. తెలియని దాన్ని ఊహించుకుంటారు. అంటే ప్రశ్నలకి సమాధానాల్ని అల్లుకుంటారు. ప్రశ్నించుకుంటారు. వాళ్ళే సమాధానాలు అల్లుకుంటారు. కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. అంటే ఇదంతా మన పెద్దవాళ్ళ భాషలో అయితే దీన్ని మనం ఏమంటామంటే ఒక వైజ్ఞానిక పద్ధతి అని అంటాం.
కానీ ఆ పిల్లలకి అది పుట్టిన క్షణం నుంచి అనుక్షణం వాళ్ళు పడే ప్రయాస అన్నమాట అది. వాళ్ళు ఆ తపన ఉంటుంది వాళ్ళకి తెలుసుకోవాలనే అలా ఆ క్యూరియాసిటీ ఆ చిన్న పిల్లల్లో ఉంటుంది. సో ఇది నేర్చుకోవడం పిల్లల నైజం అనే పుస్తకంలో ఆమె జాన్ హోల్ట్ చెప్పిన విషయం అన్నమాట. ఇలా మనం ఇంకా అంటే ఇంటి నుంచి ఇల్లు పిల్లలకి ప్రాథమిక బడి అనుకుంటే, బడికొచ్చిన తర్వాత కూడా పిల్లల చదువులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా కొన్ని పుస్తకాలున్నాయి. దాంట్లో ఒక చిన్న అంశం గురించి చెప్పదలుచుకున్నాను నేను. 'బాబోయ్ బడి' అనే ఒక పుస్తకం. 'బాబోయ్ బడి' దాంట్లో పెద్దవాళ్ళందరూ ఉపాధ్యాయులే అని అంటాడు దాంట్లో. అంటూ పిల్లలు వాళ్ళ సొంత అనుభవాల నుంచి, ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకునేవాళ్ళు. ప్రతిదీ కూడా చేయడం ద్వారానే నేర్చుకుంటారు. ఈ విధంగా వాళ్ళు జ్ఞానం, జీవితము, పని ఒకదాంతో ఒకటి పెనవేసుకుపోతాయి. వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేది కాదు. పూర్వకాలంతా జ్ఞానంతో ఎట్లా ముడిపడి ఉంటుంది. ప్రతి పనిలోనూ జ్ఞానం ఉంటుంది. ఇది గమనించుకొని మనం పిల్లలతో సహకరించాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంట్లో అన్నీ కూడా దాంట్లో అంతా కూడా సటైరిక్ గానే ఉంటుంది. ప్రతి కార్టూన్‌తో చిత్రాలతో పాటి కొంచెం సందేశాత్మకంగా దాంట్లో క్వెషనింగ్ చేస్తూ, తల్లిదండ్రులను క్వెషన్ చేస్తూ, టీచర్లను క్వెషన్ చేస్తూ ఆ పుస్తకం అంతా ఉంటుంది 'బాబోయ్ బడి' అనే దాంట్లో. అందరూ కూడా చదవదగ్గ పుస్తకం అండి. మనం అసలు ఒక్కసారి దాన్ని మనకొక మెలకువ అది. అంటే గాలి వెలుతురు ఉన్న బయట ప్రపంచాన్ని వదిలిపెట్టి మనం స్కూళ్ళల్లో బంధిస్తాం కదా! పిల్లల్ని కూర్చోపెడతారు. అట్లా కూర్చోవడం అనేది కుర్చీకే పరిమితం చేయడము అనేది వాళ్ళు పరిశీలించాల ప్రపంచాన్ని అనే కుతూహలాన్ని మనం చంపేస్తున్నట్టు అని. అది చాలా నిరంకుశత్వం అవుతుంది అని చెప్పి అంటారు దాంట్లో. ఇలా కూర్చోబెట్టడం వల్ల కూడా ఎంతసేపు అంత చిన్న పిల్లల్ని అదే 4 ఏండ్లు, 5 ఏండ్లు, 6 ఏండ్లు ఈ కిడ్స్‌ని అలా కుర్చీల్లోనే కూర్చోబెడితే వాళ్ళకి వెన్నెముక బలహీనత వస్తుందట. పేగులు ముడుచుకుపోతాయట. అలాగే ఊపిరితిత్తులు కుంచించుకుపోతాయట. రక్తపు గడ్డలు ఏర్పడతాయట. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే కదలిక లేకుండా ఆ వయసులో చిన్న పిల్లల్ని అలా కూర్చోపెట్టడం అనేది చాలా తప్పనంటారు. అలాగే ఇంకొక భలే కార్టూన్స్‌లో భలే ఉంటుందండి. చాలా బాగా. ఏంటంటే సహజ స్వభావమైన వాళ్ళలో ఉన్న సహజత్వాలన్నీ బడి ఏ విధంగా చంపేస్తుంది అనేసి ఒక సటైరిక్‌గా చెప్తాడన్నమాట దాంట్లో. ఏంటి పిల్లలంతా వస్తారు స్కూల్‌కి. స్కూల్‌కి వచ్చిన తర్వాత పిల్లల్ని చెక్ చేస్తాడు టీచర్. ఏముంది దీంట్లో? అంటే ఇది ఒక పాశ్చాత్య స్కూల్ గురించిన ఎక్కువ ఇది. మన బడుల గురించి కాదు గానీ, ఆ 'బాబోయ్ బడిలో' అంటే ఫారిన్ స్కూల్స్‌లో గురించి వాళ్ళలో ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా డిసిప్లిన్ పేరుతో ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు పిల్లల్ని అనే దాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఆ కార్టూన్స్ అంతా ఉంటాయి. ఒక ట్రాన్స్‌లేషన్ వర్క్. మనకంత పరిస్థితి లేకపోయినా ఉందేమో గూడా చూసుకోవాలి మనం. దాంట్లో ఏమిటంటే సహజ స్వభావమైన వాటికి వారి క్లాస్‌లోకి రాగానే ఎంట్రన్స్‌లోనే ఒక టీచర్ నిలబడి ఏమంటాడంటే, "నువ్వు జేబులో ఏమున్నాయి అన్నీ బయటికి తీ" అని చెప్తాడనమాట. ఇంకా ఏమున్నాయో చూడు ఒక కార్టూన్. అదే వాడన్ని జేబులోంచి అన్నీ తీసి పెడతాడు. వాడికి చాక్లెట్ ఉంటుంది, ఇది ఉంటుంది అన్నీ తీసి బయట పెడతాడనమాట. "ఇంకా ఏమున్నాయో చూడు" అని అంటాడు. ఇంకా ఏదో దాస్తున్నావు చూడు ఏమున్నాయి అని చెప్పి వాడిని చెక్ చేస్తారు. వాడి బ్యాగ్ చెక్ చేస్తాడు, ఏం చేస్తాడు. ఇంకా అన్నీ కూడా బయట వదిలిపెట్టేసి రావాలి నువ్వు లోపలికి అనేసి అన్నీ తీసేసి వాడికి అంటూ తెచ్చుకున్న వస్తువులన్నిటిని బయటకి తీసేసి లోపలికి నువ్వు రావాలి అని చెప్తాడు. ఇలా చెప్పే క్రమంలో అది ఇంకొక కార్టూన్ బొమ్మ ఎలా వేశాడంటే చూడు ఇంకా ఏది ఇంకా ఉన్నాయి నీళ్ళు ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వదిలేసి రావాలి అని చెప్పి ఈ ఈ బుర్రని ఏం చేస్తాడంటే హాఫ్ ఇట్లా ఓపెన్ చేసి దాంట్లో నుంచి కలలు, దాంట్లో కోరికలు, స్పందనలు, ఉత్సుకత, చొరవ, వ్యక్తిగత అనుభవాలు, అమ్మ భాష. ఇవన్నీ కూడా దాన్ని తీసేస్తాడనమాట వాడి బుర్రలోంచి. ఇవన్నీ తీసేసి ఇప్పుడు నువ్వు అన్నీ తీసేసావు. ఇప్పుడు రా నేను నేర్పుతానని చెప్పి క్లాస్ రూమ్‌లోకి ఆహ్వానిస్తారు. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. మనము పిల్లలకి వాళ్ళ అంటే ఆయన చెప్పింది వాళ్ళ కలలకు బడిలో ప్లేస్ ఉందా? వాళ్ళ కోరికలకు బడి ప్లేస్ కల్పిస్తోందా? వాళ్ళ స్పందనలకి అవకాశం ఇస్తోందా స్పందించడానికి? వాళ్ళ ఉత్సుకతని మనము లెక్కలోకి తీసుకుంటున్నామా? వాళ్ళ చొరవ, వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు, వాళ్ళ భాష ముఖ్యంగా. వాళ్ళ ఇంటి భాష ఏదైతే ఉందో అమ్మ భాషని మనం గౌరవిస్తున్నామా? ఇది మనం ఉపాధ్యాయులుగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనకు ఇచ్చే పిల్లలు ఒక బడికి వస్తున్నారంటే రకరకాల నేపథ్యాలు కలిగిన పిల్లలుంటారు. రకరకాల భాషలు వాళ్ళ సొంతం.
భాష ఒక్కటే తీసుకుంటే వాళ్ళల్లో అంటే లింగ్విస్టులు కూడా అదే అంటారనమాట. వాళ్ళు ఎన్ని ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళాకారుని ఇంటి నుంచి వచ్చే విద్యార్థులు, పిల్లలు వాళ్ళకి ఆ కొన్ని భాషలో కొన్ని పదజాలం వాళ్ళ దగ్గర వాళ్ళ సొంతం అయి ఉంటుంది. అలాగే ఒక జాలరి ఇంటి నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ భాష ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇళ్ళలో మాట్లాడే భాష ఉంటుంది. అది తప్పు కాదు. అంటే వాళ్ళు మాట్లాడేది ఒకటే ప్రామాణికత, ఇదే మాట్లాడాలి, ఈ భాషే మాట్లాడాలని కాదు. వాళ్ళకి వాళ్ళకున్న సంపదని మనం ఎలా ఉపయోగించుకోవాలి తరగతి గదిలో, ఆ విధంగా మనం అధ్యయనం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో, ఇలా మనం కూడా ఒక్కసారి మనల్ని మనం తరుచుకొని చూడాలి. ఎలాగా ఇది నిజంగా మనం ఇలా చేస్తున్నామా? ఏం చేస్తున్నాము? అనేసి మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అనేసి చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా మనం 2 అంశాల్లో మనం ఆలోచిస్తే పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనంటే వాళ్ళకి ఎన్ని సామర్థ్యాలుంటాయి, ఎన్ని శక్తులుంటాయి అనేది ముందు మనం తెలుసుకోవాలి. పిల్లలు సహజంగానే నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మన ఇళ్లల్లో ఉన్నప్పుడు అంటే 50 సంవత్సరాల పూర్వము మనకి ఎలా ఉన్నిందంటే ఇళ్లల్లో కూడా అందరూ తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబం అనే ఒక వ్యవస్థ ఉన్నింది. మనం ఎలా పెరిగామనేది మనకు తెలుసు. అంటే అందరూ కూడా మనకి తల్లి, తండ్రి ఏమైనా మాట్లాడకపోయినా, వాళ్ళేం చెప్పకపోయినా మన అమ్మమ్మ దగ్గర గాని, నాయనమ్మ దగ్గర గాని కూర్చొని కథలు వినేవాళ్ళం. చిన్నప్పుడు కూడా మా ఇంట్లో అంటే పురాణం వినేసొచ్చి మా నాయనమ్మ వచ్చి కూర్చొని చెప్పేదనమాట. ఆ రోజు జరిగిన సంఘటనలు మేము అలా వినడానికి ఎప్పుడెప్పుడు ఆవిడ వస్తుందా, మళ్ళీ కథలు చెప్తుందా అని చెప్పి చూసేవాళ్ళం. అలా పిన్ని, అత్త, మామ వీళ్ళంతా కూడా ఒక ఒత్తిడనేది తెలియకుండానే అంతా వాళ్ళ ద్వారా కొన్ని నేర్చుకుంటూ వాళ్ళ ఒక అనుభూతులతో మనం నేర్చుకోవడం చేసాం. కానీ ఇప్పుడు కొంచెం ప్రపంచం మారిపోయింది. అంటే మారిపోవడం అంటే ఏంటంటే అందరూ ఉద్యోగస్తులు. ఇక్కడ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అంటే వీళ్ళంతా కూడా ఫ్యామిలీస్ అంతా కూడా సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నారు. కంబైన్డ్ ఫ్యామిలీస్ అనే సిస్టమ్ లేదు మన దగ్గర. ఇలా ఉన్నప్పుడు అందరికి ఇద్దరు కూడా ఉద్యోగాలు వచ్చినప్పుడు పెంచే బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీరంతా సిటీస్‌లో కూడా చూస్తూ ఉండుంటారు. ఇప్పుడు నానీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు పెంచుతున్నారు. కొంతమంది అయితే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనడానికి కూడా ఇష్టపడడం లేదు. ఏంటంటే పిల్లల్ని పెంచలేము మేము. కొంతమంది పెంచడానికి తలకిందులైపోతున్నారు. పిల్లల్ని అసలు ఎలా పెంచాలో తెలియడం లేదు అని చెప్పి. ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఇది చేసుకుంటుంటే బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనము పెంచగలము ఇవి మనం చర్చించుకుంటూ ఉంటే పిల్లల గురించి పిల్లల పక్షాన మనం ఆలోచిస్తే వాళ్ళకేం తెలుసు మన మన కష్టాలన్నీ. వీళ్ళు పెంచగలరో పెంచలేదో. నేను నాని దగ్గర పోను నాకు అమ్మ కావాలి అని అంటే అమ్మని మనం అమ్మ సమయాన్ని మనం అక్కడ ఇవ్వలేకపోయే పరిస్థితి వస్తుంది. సో, తల్లి ఎక్కడ సపోర్ట్ చేయాలి? తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఇంట్లో అంతా కూడా ఎలా మనం సపోర్ట్ చేసుకోవాలి అనే దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చిన్న ఒక శ్లోకం ఏంటంటే రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తేత్ షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. అంటే తల్లిదండ్రులట తమ పిల్లల్ని మొదటి 5 సంవత్సరాల వరకు మహారాజుని చూసినట్టు చూడాలట. తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రేమానురాగాలు చూపిస్తూనే కట్టుదిట్టంగా పెంచాలట. 16 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిత్రుడిని చూసినట్టు చూడాలట. ఇది చాలా అంటే మనం మొదటి 5 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటే పిల్లల్ని ఎలా పెంచాలి? మహారాజులాగా పెంచాలి. మహారాజును అంటే అతనికి ఇచ్చే ట్రీట్మెంట్ పిల్లలకి ఆ పిల్లవాడు మన ఇంటికి వచ్చారు. అది అలా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. వాళ్ళు వచ్చారు అనగానే మనము వాళ్ళ మీద పూర్తిగా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరుంటే వాళ్ళ మీద పూర్తిగా ఫోకస్ చేసుకొని పిల్లల్ని పెంచగలగాలి. అంటే ముఖ్యంగా వాళ్ళు ఒక అద్భుతం. మన ఇంటికి ఒక అద్భుతం. వాళ్ళు ఒక ప్రేమానురాగాలతో వాళ్ళని పెంచగలిగే స్థితిని మనము చూడాలి. అటువంటి దాన్ని ఏ విధంగా మనం ఇవ్వాలి? వాళ్ళకి సమయాన్ని ఎలా ఇవ్వాలి? వాళ్ళని ఏ విధంగా మనం పెంచుకోవాలి అనే దాంట్లో కొన్ని ముఖ్యంగా మనం ఆలోచించాల్సిందంటే మనం పిల్లలతో గడపడం. పిల్లలతో గడపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. పిల్లలకి మనం ఇచ్చే అద్భుతమైన బహుమతి ఏంటంటే వాళ్ళతో మనం గడపగలగడం. అది డబ్బుతో, బొమ్మలతో కాదు. వాళ్ళ ఆనందకరమైన అద్భుతమైన అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని మనం ఎలా ఇస్తాము అనే దాన్ని మనం ఆలోచించాలి. మనం పిల్లలతో గడిపితే చాలు. వాళ్ళతో కేటాయిస్తే చాలు. మనం చాలా వరకు వాళ్ళకి మేలు చేసిన వాళ్ళవుతాం. వాళ్ళని అంటే మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అనంటే వాళ్ళతో ఎంతసేపు మనం గడుపుతున్నాము అనే దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి.
అది వాళ్ళ అది ఎట్లా ముద్రించబడుతుంది అంటే పిల్లలకి వాళ్ళ జ్ఞాపకాలలో జీవితాంతం కూడా అవి ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మనం, మన మమ్మల్ని ఎంత బాగా పెంచారు, మా నాన్న అసలు మాకు ప్రతిదీ కూడా అనుకూలంగా మాకు అన్ని కొనిచ్చేవారు, లేకుంటే ప్రతిదీ కూడా కొన్నప్పుడు కూడా ఇది చాలా విలువైంది, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఆ జాగ్రత్తలు చెప్పి కూడా కొంతమంది బొమ్మలు కొనిచ్చేవారు. దీన్ని ఎట్లా అంటే అట్లా పడేయకూడదు, ఏ విధంగా అంటే అట్లా విధంగా దాన్ని ఇది చేయకూడదు అని. ఇలా పిల్లలతో ఇంకొకటి ఏంటంటే పిల్లలతో సమయం గడపడం అనే దాన్ని కూడా చాలా ఇదిగా చెప్తారు. ఎలా అంటే మనం వాళ్ళతోనే కూర్చుంటాం, మన పాటికి మనం పని చేసుకుంటూ ఉంటాం. పిల్లలతో ఉంటాం కానీ అంటే పిల్లలతో గడపడం అంటే వాళ్ళకి టైం ఎలా ఇస్తున్నాం అనే దాన్ని మనం ఆలోచించాలి అని చెప్తారు. అంటే ముఖ్యంగా టీవీ ఆన్ చేసుకోవడం, వాళ్ళని టీవీ ముందు కూర్చొని పిల్లలు హోంవర్క్ చేయించడం, అక్కడ టీవీ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, ఇలా చేయడం. వాళ్ళని బొమ్మలు వేసుకోమని చెప్పేసి పేపర్, పెన్ను, రంగుల డబ్బాలన్నీ వాళ్ళ ముందర పెట్టేసి ఇంకా నువ్వు బొమ్మలు చేసుకో అని చెప్పడం. వేసుకో అంటే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, మన పాటికి మన పనులు మనం చేసుకోవడం. ఇది పిల్లలతో గడపడం కాదని అంటారు. ఇలా పిల్లలతో గడపడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పూర్తి అటెన్షన్ వాళ్ళ మీద పే చేయడం లేదు, మనం చూడడం లేదు, పే చేయడం లేదు అని అంటే వాళ్ళు వెంటనే వాళ్ళకి అది గ్రహించుకుంటారు. పిల్లలు ఎక్కడో వాళ్ళకి ఆ నిరుత్సాహం అనేది ఉంటుంది. అంటే మనం దృష్టి పెట్టడం అనేది వాళ్ళల్లో ఒకరు అయిపోవాలి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే వాళ్ళతో మనం కలిసిపోవాలి. మనం ఒక పిల్లవాడైపోవాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో చెప్పాలి, వాళ్ళతో కలిసి మనం ఆర్ట్ వేయాలి, వాళ్ళతో కలిసి మనం మమేకం అయిపోవాలి. అలా ఉన్నప్పుడే మనం వాళ్ళతో సమయం గడిపినట్టు అంటారు. ఇలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి మాటలే ప్రపంచం అవ్వాలి. మాట్లాడే ఒక వాతావరణాన్ని మనం సృష్టించాలి. అంటే అర్థం ఏంటంటే మనం మాట్లాడాలి పిల్లలతో బాగా. ఎక్కువ మాట్లాడితేనే వాళ్ళు భాష ఎట్లా వస్తుంది మీకు అందరికీ తెలిసిందే. వింటేనే వస్తుంది భాష. ఆ వినడము అనంటే ఏ విధంగా మనం పిల్లల్ని దానికి అలవాటు చేయగలుగుతాము అనే దాన్ని మనం ఆలోచించాలి అంటారు. పిల్లల్లో అప్పుడే ఈవెన్ చిన్న పిల్లలు కూడా మనల్ని ఫస్ట్ అనుకరిస్తూనే భాష నేర్చుకుంటారు. మనతో పాటు మాట్లాడుతూనే వాళ్ళు భాష నేర్చుకుంటారు. మనము వాళ్ళ కోసం అంటే ఆ మాటల గ్యాప్ రాకూడదు అనేసి. నేను చాలా వండర్ అయిందేంటంటే ఈ మధ్య కరోనా టైంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లవాడికి మాటలు రాలేదు అని చెప్పి స్పీచ్ థెరపీ ఇవ్వడానికి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. చాలా వండర్ అయిందంటే డాక్టర్ ఫస్ట్ క్వెషన్ ఏం వేశాడంటే, మీరు పిల్లలతో మాట్లాడుతున్నారా? వాళ్ళు అసలు మాట్లాడలేదంటండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడన్నా తల్లిదండ్రులు ఇలా ఉంటారా? ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా అని. వాళ్ళకి వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకోవడం, గబగబా వండి ఏదో ఒకటి అక్కడ పెట్టేయడము. దీంతో వాళ్ళకి కూర్చొని పిల్లాడితో కొద్దిసేపు మాట్లాడడం అనే దాన్ని వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు చెప్పిందే తల్లిదండ్రులు, మేము పిల్లలతో మాట్లాడలేకపోయినాము అనేసి. వాళ్ళు స్పీచ్ థెరపీ ఇవ్వడానికి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నాయో మనం ఆలోచించవచ్చు. అలాగే ఇంకొకతను ఆస్ట్రేలియా నుంచి ఇంకో ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు ఇలాగే కంప్లెయింట్‌తో వచ్చారనమాట. ఇక్కడ ఇండియాకొచ్చారు తాతయ్య గారింటికి. మా పిల్లవాడికి సరిగ్గా మాటలు రావట్లేదు, వాడికి ఇది చేయట్లేదు, ఎట్లా మనం కూడా డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళాలేమో ఇట్లంతా అంటే, ఏం అక్కర్లేదని చెప్పి నిజంగా ఇది జరిగిందండి ఇది. ఆయన 2 రోజులు పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లల్ని రోజు తీసుకొస్తున్నాడు. అలా ఒక 2, 3 నెలలు వెళ్ళేసరికి ఆ పిల్లవాడికి బ్రహ్మాండంగా మాటలొచ్చాయి. ఎక్కడైతే మాటల ప్రపంచంలో ఉంటారో పిల్లలు మాటలొస్తాయి. సో, ఆ మాటల ప్రపంచాన్ని మనం సృష్టించగలగాలి. దాన్ని కంపల్సరీగా మన పిల్లవాడికి అందించాలి అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొనుండాలి. ఈ మధ్య కాలంలో అంటే పిల్లలు మాట్లాడడం అనేది ఎలా వింటారు, మాటలు ఎక్కడి నుంచి వినడం ప్రారంభమవుతుంది అనే వాళ్ళు టాక్ టు ద చైల్డ్ అని చెప్పి కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలందరూ కూడా వాళ్ళు శిశువు అంటే ఒక 0 నుండి 12 మంత్స్ వరకు ఉన్న దాన్ని శిశువు అంటారు. బిడ్డ అంటే 1-3 సంవత్సరాల వరకు. వీళ్ళు అత్యంత కీలకమైన అంశం అన్నమాట. ఏంటంటే ఈ 3 సంవత్సరాల వయసు వరకు పిల్లల మెదడు ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళు వినే మెదడుకున్న అద్భుత శక్తి గురించి ఆ ఆర్టికల్ రాసింది. దాంట్లో శిశువులు మనం అనుకున్న దానికంటే ఎక్కువ తెలివిగా ఉంటారట.
అసలు పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా శబ్దాలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. చూడడం కంటే వినికిడి చాలా ముఖ్యమైనదిగా పరిగణించాలి అని అంటారు. అంటే కడుపులో ఉండంగానే. అంటే 18 మాసాల నుంచి కూడా పిల్లవాడికి శబ్దాలు వింటుంటారు. అంటే బాహ్యమైన శబ్దాలన్నీ కూడా వినకపోవచ్చు కానీ, తల్లి మాట్లాడి అవి కొంచెం అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంతా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఇట్లా వచ్చేసరికి కొంచెం ఆ మీడియాలోకి వెళ్ళేసరికి సౌండ్ వేవ్స్ అంతా కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ అవుతుంది. అలా కాకుండా తల్లి వాయిస్ మాత్రం చాలా స్పష్టంగా వింటారు. అందుకే తల్లి బిగ్గరగా మాట్లాడినా, తల్లి కొంచెం దుఃఖపడినా, గట్టిగా ఏడ్చినా, దానికి పిల్లవాడు వెంటనే కడుపులో ఉన్న బిడ్డ రెస్పాండ్ అవుతారట. అలా తల్లి మంచిగా పాటలు పాడుతూ చక్కగా తల్లి కొంచెం అంటే అక్కడి నుంచి మాట్లాడమంటారు. తల్లిని కూడా కడుపుతో ఉన్న బిడ్డ లోపల ఉన్న బిడ్డతో మాట్లాడమని చెప్తారు. పలకరించమంటారు. సో, అది వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి చెప్పిందనమాట. వీళ్ళిద్దరికీ జరిగే ఇక్కడ దాన్నేంటన్నారంటే వాళ్ళు దీనికి ఈ శబ్దానికి వినడానికి వాళ్ళ మెదడు అభివృద్ధికి ఏముంది సంబంధము అనే దాన్ని వాళ్ళు కాలిక్యులేట్ చేశారనమాట. వీళ్ళు ఎప్పుడైతే మాటలు వింటూ ఉన్నారో తక్కువ మాట్లాడే పిల్లల కన్నా వీళ్ళు 12% మెరుగ్గా పనిచేశారంట. ఎక్కువ మాటలు విన్న వాళ్ళు. వాళ్ళు సర్వే ఎట్లా చేశారంటే గర్భస్థ శిశువు మీద చేశారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు విన్న మాటలన్నీ కూడా. ఆ విన్న మాటలట వాళ్ళేమంటారంటే అంటే 2 రకాలుగా వాళ్ళు రీసెర్చ్ చేశారు. దాంట్లో ఎట్లా అంటే పేద వర్గంలో వాళ్ళు, అలా ధనికులు ఈ వర్గంలో కూడా చూసారు. అంటే ధనికులు అంటే అర్థం ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఇళ్ళ దగ్గర కొంత వాళ్ళు తేడాను గమనించారు. ఇక్కడ లేబరు అట్లా ఉన్న వాళ్ళ పిల్లలంతా కూడాను వాళ్ళ పిల్లలకి ఎక్స్‌పోజింగ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది తక్కువగా ఉంది అనేసి వాళ్ళ ఫైండింగ్. అదే వాళ్ళు పెద్దవాళ్ళైతే అర్బన్‌లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎక్కువగా పిల్లలతో ఎక్కువ మాట్లాడుతున్నారని అదొక ఫైండింగ్. దీంతో మెదడు ప్రభావం ఎక్కువ మాట్లాడే అసలు అంటే పేదవాళ్ళ, ధనికుల, లేబర్సా వీళ్ళ అని తీసుకోకపోతే వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే మాటలు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన పిల్లలకి మెదడు బాగా పనిచేస్తోంది. మెదడులో చాలా అభివృద్ధి చెందింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది మొదటి 9 నెలల్లో కూడా పిల్లలకి చూడడము, వినడము, రుచి అనే అనుభూతులుంటే 9-12 నెలల వయసులో వాళ్ళకి భావోద్వేగాలు గ్రహించే శక్తి కూడా ఉంటుందట. అది కూడా పెరుగుతుందట. అంటే వాళ్ళకి ఎమోషన్స్ కూడా తెలుస్తాయి. సంతోషము, పిల్లల్ని పలకరించగానే వాళ్ళు నవ్వుతారు చూడండి ఫేస్‌లో ఆ నవ్వు. అలాగే వాళ్ళు బుంగమూతి పెట్టుకొని మనం గట్టిగా అరిస్తే అట్లా వాడు దుఃఖం వచ్చేస్తుంది. మనం అరవడంతోనే వాళ్ళకి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్. నేను ప్రత్యేకంగా మా మనవడినే చూస్తుంటా. మా అమ్మాయి గట్టిగా కేకలేస్తే వాడొచ్చి అడుగుతాడు. అమ్మ నువ్వెందుకంత కోప్పడ్డావు నన్ను? నాకట్లా ఇష్టం ఉండదు కోప్పడితే. నువ్వలా ఉండకు నాతో అని అంటాడు. 4 ఏళ్ల కుర్రవాడు. అంటే వాడికి తెలుస్తుంది ఆ ఫీలింగ్స్. వాడికి అది అమ్మ కోపం ఉంది, అమ్మ సంతోషంగా ఉంది. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళు పసిగట్టగలుగుతారు. సో, అత్యధిక సంఖ్యలో మెదడులో ఈ కనెక్షన్స్ ఏర్పడతాయి. మాట్లాడేటప్పుడు ఆ మాటల ద్వారానే ఈ కనెక్షన్స్ ఏర్పడతాయి. ఆ కనెక్షన్స్ కూడా ఎంత అంటే దాదాపు 3 సంవత్సరాల వయసులోనే 1000 ట్రిలియన్స్ ఉంటాయంటండి. అది తర్వాత అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రూవ్ చేయబడుతుంది అని చెప్పారనమాట. సో, ఈ రీసెర్చ్‌లోనే వాళ్ళు పిల్లలతో మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే మానసిక ఎదుగుదల తగ్గిపోతుంది అని చెప్తూ వాళ్ళేమన్నారంటే కడుపులో శిశువులకు కూడా ఈ కార్డిసోల్ అనే స్థాయిలు పెరుగుతాయట. తల్లి టెన్షన్‌గా మాట్లాడినా లేకపోతే కఠినంగా ఉన్నా అలాంటప్పుడు ఈ కార్డిసోల్ స్థాయిలు పెరుగుతాయని చెప్పారు. అలాగే పుట్టిన తర్వాత వాళ్ళ తల్లి మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు హృదయ స్పందన రేట్ కూడా పెరుగుతుందని. అంటే ఇదంతా కిమ్స్ వాళ్ళు ఒక సిస్టమాటిక్‌గా, ఒక సైంటిఫిక్‌గా వాళ్ళు చేసిన రీసెర్చ్. అంటే ప్రతి పిల్లవాడు మనం అనుకుంటాం పుట్టిన తర్వాత 3 ఏళ్లలోనే వాళ్ళకి అంతగా వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది. మన మాట గాని, మన ఎమోషన్స్ గాని, మన యొక్క మన వాళ్ళ అంతలో వాళ్ళకి బాగా మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళలో ఒక ఆక్సిటోసిన్ హార్మోన్‌లు విడుదల చేయడం గాని, అలా లేకపోతే వాళ్ళు బాధపడడం గాని, వాళ్ళ హార్ట్ బీట్ రేజ్ కావడం గాని, ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసి పిల్లలతో మాట్లాడండి. టాక్ టు ద చైల్డ్. ఫస్ట్ మీరు చేయాల్సింది పిల్లలతో మాట్లాడడం. అది ఇంట్లో తల్లి, తండ్రే కాదండి. ప్రతి ఒక్కరు మనం ఉన్నాము అనంటే తాత ఉండొచ్చు, అమ్మమ్మ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పిల్లలతో కాసేపు చక్కగా వాళ్ళతో స్పెండ్ చేయండి. మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళలో ఉన్న భయాలన్నీ కూడా పోతాయి. వాళ్ళకి
మనల్ని వాళ్ళకంటే ఒక కన్సర్న్ అన్నమాట. పిల్లలకి ఏంటంటే మనల్ని పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు ఇంట్లో. మనల్ని మన గొడవ గాని, మన బాధ గాని వినడానికి వీళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళకొక ఆ ఫీల్ అనేది కలుగుతుంది. ఇంకొకటి చిన్నప్పుడు పిల్లల్ని పిరికి పందలుగా చేయొద్దని అంటారు. అంటే భయం పెట్టకూడదు వాళ్ళకి. వాళ్ళకి ధైర్యం నేర్పాలి. చాలా వరకు చూడండి మీరు చెప్పకపోతే గదిలో పెట్టేస్తాను. లేకపోతే పోలీసులకు అప్పచెప్తాను. నాకైతే ఆశ్చర్యం నేను వీధిలో స్కూల్‌కి వెళ్తూ ఉంటే టీచర్‌కి చెప్పేస్తాను అన్నం తినకపోతే. మమ్మల్ని ఒక దెయ్యాలు, భూతాల్లాగా వాళ్ళు పరిచయం చేస్తారనమాట పేరెంట్స్. దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళు ఏదైనా చెప్తే టీచర్ గారు కొట్టేస్తారు. టీచర్‌కి చెప్తానని చెప్తారు. అంటే వాళ్ళకి అలాంటి భయాలు నూరిపోయకూడదు. భయాలనేది ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం. వాళ్ళకి భయం అనేది కూడా వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలకి ప్రభావితం చేస్తుంది అనేసి. భయం అనేది స్వేచ్ఛను హరిస్తుంది. ధైర్యం లేకపోతే ఆ భయం అనేది అక్కడే కంటిన్యూగా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనసు వికసించదు భయం ఉంటే. జ్ఞానం పొందలేరు వాళ్ళు. ఎప్పుడైతే ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ అనేది మనం గమనించగలిగితే, వాళ్ళకి మనం భయం పెట్టాలి అనే మాటను మనం మర్చిపోతాం. వాళ్ళకి అర్థం చేయించండి. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే ఇది కాదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్పే విధానంలో చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు చెప్పండి భయపడతా అంటే సైకిల్ తొక్కితే ఎక్కడ పడిపోతారురా మీరు తొక్కద్దండి అని అంటామా? తొక్కుతారు, పడతారు, లేస్తారు, మళ్ళీ నేర్చుకుంటారు. అంటే వాళ్ళు భయం పెడితే అసలు ఎప్పటికి వాడి జీవితంలో సైకిల్ తొక్కడం అనేది రాదు. సో, మనం భయపెట్టడం అనేది చేయకూడదు. వాళ్ళని పిరికి పందలుగా తయారు చేయకూడదు. ధైర్యం అనేదే ఉండాలి. ధైర్యమే జ్ఞానం పొందడానికి, ధైర్యమే స్వేచ్ఛగా వాళ్ళు ఎదగడానికి అది దోహదపడే అంశం కాబట్టి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా మనం ఉండాలి అనే దాన్ని ఆహ్, మనం ఆలోచించాలి. పిల్లలంతా కూడా నేర్చుకోవడంలో బాగా సమర్థులు. పిల్లలకి ఇంకొకటేంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా నేర్చుకోవడంలో తనదైన స్టైల్ అనే ఉంటుందండి. మనకు అందరికీ తెలిసిందేంటంటే ఏ ఒక్కరు ఆలోచనలు ఒక విధంగా ఉండవని. అందరూ కూడా యూనిక్. ఎవరికి వాళ్ళ తెలివితేటలు అన్నీ యూనిక్‌గా ఉంటారు. ఎవరి తెలివితేటలు వాళ్ళది. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇది మనం ఇంపార్టెంట్‌గా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మనకు టీచర్‌లకు కొంతమందికి తెలుసు. వాళ్ళ పేస్ ఆఫ్ లెర్నింగ్ ఎలా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారని తెలుసు. కానీ తల్లిదండ్రులకు తెలియాలి. ముందు వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి నేర్చుకోవడంలో మనం ఏం చేయాలి? మనం ఎలా సహాయం చేయాలి? నేర్చుకోవడంలో ఎట్లా హెల్ప్ చేయొచ్చు పిల్లలకి? ముందు పిల్లలకి ఈ సామర్థ్యాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి అనే దాన్ని కూడా మనము ఆలోచించాలి. ఇంకోటేంటంటే చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకోవడానికి ఏవేవి దోహదపడే అంశాలు మనకు చిన్నవి ఉంటాయి. మన ఇంటి దగ్గర చేసేవి. బడిలోకొచ్చినప్పుడు చేసినవి కాకుండా ఇంటి దగ్గర కూడా కొన్ని వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి వీలవుతుంది వాళ్ళు. అవి ఈ ఇవి ఈ మధ్య కూడా మనకి ఇంతకుముందు కూడా చర్చించాను. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ మీద కొత్తగా ఒక కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్కే చేసింది ఎన్‌ఈపీ 2020. అది ప్రత్యేకంగా ఇప్పుడేంటంటే ఐసీడీ వీళ్ళు వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వాళ్ళతో కలిసి కన్వర్జెన్స్‌తో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కూడా కలిపి వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. మొన్నటిదాకా అంగన్‌వాడీలు అనేసి సెపరేట్‌గా వాళ్ళకి ఎక్కువగా గర్భిణీ స్త్రీల గురించి ఆలోచిస్తూ పిల్లలకి పోషకాహారం ఇవ్వడం గురించి చూస్తున్నారు గానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద పూర్తిగా ఫోకస్ జేయాలి అన్న విషయాన్ని ఎక్కువగా చేయలేకపోయారు. వాళ్ళకున్న దీంతో. వాళ్ళకున్న ఒక ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఆయా ఉంటారు. దాంతో. కానీ ఇప్పుడు తమిళనాడులో మనకి అంగన్‌వాడీలో ఈ వీళ్ళకొకరుంటే కేవలం ఎడ్యుకేషన్ పరంగా ఒక టీచర్ గూడా వాళ్ళకి అపాయింట్ చేశారు ఆ గవర్నమెంట్. అంటే ఇవి గూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆలోచిస్తోంది. మనం ఎందుకు ఇప్పుడు ఎన్‌ఈపీ 2020 వచ్చిన తర్వాత ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ఎందుకంత ఇంపార్టెంట్? దాన్ని మనం ఏ విధంగా మనం పిల్లలకి సపోర్ట్ చేయాలంటే, ఆ కన్వర్జెన్స్‌ని ఎట్లా తీసుకురావాలి? అలాగే ప్రైమరీ స్కూల్స్‌లో వాళ్ళని అటాచ్ చేస్తే, వాళ్ళకి అక్కడి నుంచి కూడా ఎడ్యుకేషన్ అందిస్తే, వాళ్ళకి ఆ ఏజ్ ఇంపార్టెంట్. మీరిప్పుడు అనుకున్నాము. ఎప్పుడైతే ఈ 3 ఇయర్స్ ఏజ్ ఉందో 0-3 ఇయర్స్ ఆ ఏజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ ఏజ్ పిల్లలకి మనం ఖచ్చితంగా వాళ్ళకి సరైన జ్ఞానాన్ని అందించాలి. వాళ్ళ సరైన అలవాట్లు మనం అలవాటు చేయాలన్నా గానీ, వాటిని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని మీద ఇప్పుడు ఒక కసరత్తు అయితే జరుగుతోంది. అది ఇంకా ఇంప్లిమెంటేషన్‌లోనే ఉంది. ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. వాటి మీద పాలిసీలు రావాలి. దాని మీద ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు అలా అనుకున్నప్పుడు పిల్లల గురించిన వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎట్లా ఉంటుంది? బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో 90% డెవలప్‌మెంట్ ఆ 3, 4 ఇయర్స్‌లోనే. మీకు వినే ఉంటారు మీరు. ఆదిశంకరాచార్యుల వారు అంటే మేము గూడా విన్నదే. 5 ఏళ్లలోనే వేదాలు చదవగలిగారు అనంటే ఒక్కొక్కళ్ళు చిన్న పిల్లలు అద్భుతంగా చేస్తుంటారు. మీరు చిన్న 4 ఏళ్ల వయసులోనే సంగీత విద్వాంసుల్లాగా కూర్చొని పాడుతుంటారు.
అలాగే చిన్న వయసులోనే అసలు వాళ్ళ ఏంటి కారణ జన్మలా అనిపిస్తుంది చూడడానికి. అంత చిన్న ఏజ్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు పాడుతున్న సంగీతం కానీ, వాళ్ళు నేర్చుకున్న అంశాలు కానీ, వాళ్ళు ప్రదర్శించే తీరు కానీ, ఒక డాన్స్ చేస్తుంటే అసలు ఒక అబ్బాయి డాన్స్ చేస్తుంటే వాడు మైకేల్ జాక్సన్ అన్ని అసలు ఎవరు నేర్పకుండానే వాళ్ళు స్వతహాగానే వాళ్ళు అంత పర్ఫామ్ చేయడం అనేది అసలు రియలీ వండర్ అనిపిస్తుంది. అంటే ఎంత శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఒక్కొక్కళ్ళు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీ చుట్టూ ఒక అబ్బాయి అయితే పద్యాలన్నీ పాడేస్తున్నాడు. 5 ఏళ్ల బుడతడు వాడు. వాడు భాగవత పద్యాల్లో బోల్డన్ని ఒక 10, 15 పద్యాలు వాడు అనర్గళంగా చెప్పగలుగుతున్నాడు. నోరే తిరగని పిల్లవాడు ఇన్ని పద్యాలు ఎలా చెప్పగలుగుతున్నాడు? చెప్తున్నాడు. అంటే వాడికి ఆ కెపాసిటీ ఉంది వాడి దగ్గర. అంటే పిల్లలు ఇంకొకటి ఏంటంటే ఒక అపార్ట్మెంట్‌లో ఉన్న పిల్లలు వాళ్ళ అపార్ట్మెంట్‌లో 4 రకాల భాషలు మాట్లాడే పిల్లలుంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఇది చేస్తూ అతను 2, 3 భాషలు నేర్చుకోగల శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఆ భాషా జ్ఞానం పొందే శక్తి కూడా బ్రెయిన్‌కి ఉంటుంది అని చెప్పి లింగ్విస్టులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలాగా పిల్లల యొక్క కెపాసిటీని మనం తెలుసుకోగలుగుతున్నామా? తెలుసుకున్నప్పుడు ఆ కెపాసిటీస్‌కి తగ్గట్టుగా మనం ఏ విధంగా సన్నద్ధులయ్యాము? మనం ఏ విధంగా వాళ్ళకి యాక్టివిటీస్‌ని క్రియేట్ చేస్తున్నాం? ఒక ఇంటి వరకే తీసుకుంటే బడిలో టీచర్‌లే చేస్తారు. అలాగే ఇంటి దగ్గర మనం ఏ యాక్టివిటీస్ చేయొచ్చు? ముందసలు వాళ్ళకి చిన్న చిన్న అవగాహన కల్పించడం. బ్రషింగ్ చేయడం. చిన్న పిల్లవాడికి ఫస్ట్ వాళ్ళు ఏమంటారు గిజుబాయి కానీ వీళ్ళు మాంటెసరీ విధానంలో వాళ్ళ స్కూల్స్ చూస్తే మాంటెసరీ ఏం చేసేవారంటే 4 ఏళ్ల పిల్లలప్పుడే వాళ్ళ తిండి వాళ్ళని తిననిచ్చారు. వాళ్ళే తినాలనమాట. పైగా వాళ్ళకి గ్లాస్ బౌల్స్ ఇస్తే, ఆ గ్లాస్ బౌల్‌ని జాగ్రత్తగా వాళ్ళే పోయి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి. మనం ఇస్తామా అట్లా గ్లాస్ బౌల్ కింద పడేస్తారు వాళ్ళు. మనకు భయం ముందరే కాస్ట్‌లీది కింద పడేస్తారు గాజు ముక్కలని ఏరుకోవాలి. ఇట్లా అనుకుంటాం. వాళ్ళు అలా ప్రాక్టీస్ చేయించారు వాళ్ళు. అలాగే షూ లేస్ వేసుకోవడం, షూ లేస్ విప్పడం. అవి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం. మాంటెసరీ స్కూల్స్‌లో ఇవే ముందు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ తిండి వాళ్ళు తినడం, వాళ్ళ తల దూకోవడం. అక్కడ వచ్చి వాళ్ళ పిల్లలంతా వాళ్ళ తల వాళ్ళు దూకోవడం. అలాగే బటన్స్ పెట్టుకోవడం. అలాగే లేస్ వేసుకోవడం. షూ లేస్ మళ్ళీ తీసేసుకోవడం. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. అన్నీ కూడా స్వతహాగా వాళ్ళు నేర్చుకోవాలి. పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే. మనం వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం చేతనవుతుంది అని మనమే అనేసామనుకోండి, వాళ్ళకి ఎప్పటికీ చేత కాకుండానే పోతుంది. కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా మనం ఎట్లా ట్రైన్ చేస్తాం? వాళ్ళని ఏ విధంగా చేయొచ్చు? చిన్న చిన్నవి. బ్రష్ చేసుకోవడంలో మనం చెప్పాం. బ్రష్ చేసుకోవడం ఎలా చేయడం నేర్పిస్తాం. మనం తోముకుంటే పిల్లవాడిని తోముకోమని చెప్పాలి. అప్పుడే వాళ్ళకి తండ్రి చేస్తూ, తల్లి చేస్తే వాళ్ళకి చేసుకోవాలి. వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. పేస్ట్ వాళ్ళే వేసుకోవాలనుకుంటారు. తోముకోవాలనుకుంటారు. అసలు అలా పుక్కిలించేటప్పుడు కూడా లెక్క పెడతారు. టీచర్ చెప్పిందట 5 సార్లు పుక్కిలించాలి అని. 1, 2, 3, 4, 5 టైమ్స్ అనేది పుక్కిలించి ఉమ్మేయడం, వాటిని ఇది చేయడం. అలాగే బ్రషింగ్ చేయడం. ఇంట్లో కూరగాయలు తేగానే ఇప్పుడు ఈసీసీలో కూడా వాడు చెప్పేది అదే. ఇంట్లోకి మనకు కూరగాయలు తెస్తాం. వాళ్ళు ఆ కూరగాయలని సార్ట్ ఔట్ చేయమని చెప్పడం. కూరగాయలన్నీ, టమాటాలన్నీ, బెండకాయలన్నీ ఇట్లా వాళ్ళకి ఎంత ఇష్టంగా చేస్తారు. వాళ్ళ ముందు పడేస్తే మనం సర్దుకుంటాం గదా! ఆ సర్దుకునేది ఆ చిన్న పిల్లలుంటే వాళ్ళని కూర్చోపెట్టి మీరు అన్నిటిని వాడిని కేటగరైజ్ చేయమంటే బాగా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా చిన్న చిన్నవి వాళ్ళకి మొక్కలకి నీళ్లు పోయమని చెప్పడం. చిన్న గ్లాస్ ఇచ్చి నీళ్లు పోయమంటే. అంటే మన ఈ చిన్న వయసులో ఇవి నేర్పచ్చా నేర్పచ్చు. చిన్న వయసులోనే చెయ్యాలి. అవన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకి చిన్న పని చెప్తే ఎంత ఆనందమో వాళ్ళకి ఆ పిల్లలకి చెయ్యాలి అని తహతహలాడుతుంటారు. మనకేంటంటే వాళ్ళకి అది మనం వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళతో చేయించాలి అనంటే మనకి భయాలు. ఇదంతా వాళ్ళు అక్కడ నీళ్ళంతా కింద పోస్తాడేమో వాడు కింద పోస్తారు. వెళ్లి గ్లాస్‌తో తీసుకెళ్ళి మొక్కకు పొయ్యి అంటే మధ్యలో కింద ఒలకచ్చు. అయితే ఏమైంది? అలా చేయనివ్వడం అనేది ఇంపార్టెంట్. అలా చిన్న చిన్నవి చేయొచ్చు. ఇంకా ఇంట్లోనే ఇంకా వాళ్ళకి కొంచెం పొడుగు పెరగాలంటే అంటే ఇలా చిన్న టిప్స్ లాంటివే ఇవన్నీ కూడా. వాళ్ళకొక గంట కొట్టి పైన గంట ఎగిరి కొట్టమని చెప్పొచ్చు. అంటే అక్కడ ఏమవుతుందంటే ఎగరడం అనేది వాళ్ళు ఒక చిన్న దాన్ని మనం పెడితే దాంట్లో ఎగిరి వాళ్ళు కొట్టడం అనే దాన్ని చేయొచ్చు వాటిలని. అలాగే ఎక్కడ వస్తువులు అక్కడ వాళ్ళు ఆడుకున్న తర్వాత మొత్తం ఆ బొమ్మలన్నీ గాని సర్దుకోవడం. అది మనమే నేర్పాలండి. పిల్లలంతా వాడు ఇష్టం వచ్చినట్టు వేసేస్తాడు. ఎక్కడెక్కడ చిందరవందరగా ఏస్తారు కాదు. నువ్వు ఆడుకోవాలంటే నువ్వు అన్నీ మళ్ళీ నువ్వే సర్దుకోవాలి అని ఒక పెద్ద గంపలో వేసేసి తెచ్చక్కడ పెడితే వాడు ఆడుకున్నవన్నీ ఆడుకొని మళ్ళీ ఆ గంపలో సర్దేస్తారు. ఇది మనం అలవాటు చేయడంలోనే ఉంటుంది. అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు.
అలాగే ఈటింగ్ హ్యాబిట్స్, తినే హ్యాబిట్స్ కూడా చేస్తూ ప్రతిసారి మనం తినిపిస్తేనే పిల్లాడు తింటాడు. వాడికి తినడం చేత కాదు. చేత కాదు. ఎవరికీ మనకు కూడా ఏది చేత కాకుండానే మనం అన్నీ నేర్చుకుంటూ వచ్చాం. స్టార్టింగ్‌లో ఎవరికీ ఏది రాదు. రాకపోయినా మనం నమ్మాలి వాళ్ళని. వాళ్ళకి చిన్న చిన్నవైనా నేర్చుకోగలుగుతారని. చిన్న కప్పులో ముందు ఇచ్చి వాళ్ళని కొంచెం కొంచెం తినడం అని మనం పెడతాం. వాడి కడుపు నిండిందో లేదో తల్లికి తెలుస్తుంది. కానీ వాళ్ళకి చిన్నగా వాళ్ళకి తినడం అనేది అలవాటు చేయాలి. చిన్న కూర ముక్కలిచ్చి, కొంచెం అన్నం ఇట్లా ఇచ్చి, దాంతో వాళ్ళకు తింటూ ఉంటే వాళ్ళకి తినడం అనేది చేత్తో తీసుకొని తినడం అనేది వాళ్ళకి అలవాటవుతుంది అనేసి. ఇది మనం చిన్న పిల్లలకి అలవాటు చేయగలిగినవి. ఇంపార్టెంట్ ఇంకొకటేంటంటే, పిల్లలతో గడిపేటప్పుడు ముఖ్యంగా కథలు చెప్పండి. కథలు చెప్పడం అంటే, పిల్లలకి కూడా వాళ్ళదైన ఆలోచనలుంటాయి. ఒక కథను మీరు మొదలుపెట్టగానే కొంచెం ఆపితే, కథని వాళ్ళే పూర్తి చేస్తారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలు, వాళ్ళ దాంతోనే కథని ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు చిన్న పిల్లలకి పుస్తకాలు రెండో 2 ఏళ్ల పిల్లలకి మీరు కథల పుస్తకాలిస్తే, మీరు నమ్మరు. వాళ్ళదైన స్టైల్‌లో వాళ్ళు కథని చెప్పేసుకుంటూ ఉంటారు బొమ్మలు చూసి. ఇలా తిప్పుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మాటలొచ్చినా రాకపోయినా ఆ కథల్ని అన్నీ చెప్పుకుంటూ పోతారనమాట. సో, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళట్లా ఎంగేజ్ అవ్వాలి. ఆ పుస్తకాలతో, ఆ బొమ్మలు చూసి, బొమ్మలతో మాట్లాడతారు వాళ్ళు. ఏదో వాళ్ళ లాంగ్వేజ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఈ ఈ ఈ అట్మాస్ఫియర్‌ని మనం క్రియేట్ చేయగలగాలి. కథలు చదవమని చెప్పినప్పుడు ఒక 4 ఏళ్ల పిల్లలొచ్చిన తర్వాత కథ చెప్పమంటారు మనల్ని. కథ పుస్తకం చూసి చెప్పొచ్చు. లేకుంటే కథలో మనకి పిల్లలకి ఆహ్, ఆహ్, ఏమంటారంటే అంటే కలిసి చదువుదాం. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కథని మనం కలిసి చదువుదాం అని చెప్పాలి పిల్లలతో. మనం కూడా కలిసి చదువుదాం. నేను చదువుతాను, నువ్వు చదవాలి అనేసి. ఆ కథల పుస్తకాల్ని కథలు చెప్తూ వాళ్ళకి వాళ్ళలో ఆ క్యూరియాసిటీని పెంచాలి. అరే! ఇక్కడ ఇట్లా ఉంది. ఈ పిక్చర్ ఇలా ఉంది. ముందు చిత్రాల గురించి మాట్లాడడము. ఆ చిత్రాల గురించి మాట్లాడిన తర్వాత అక్కడ కింద ఏమన్నారో అనేదాన్ని మనము చదివి వినిపిస్తే వాళ్ళు అలా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ కథని మరుసటి రోజు వాళ్ళే చెప్తారు మనకి. సో, ఇది చాలా మనం నేర్పాల్సినవి. అలాగే డైలీ రొటీన్స్ గూడా మనం బ్యాగ్ సర్దుకోవడం, చేతులు కడుక్కోవడం, భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది ఇలాంటివన్నీ అంటే మనం కొంత చేస్తుంటాం గానీ, ఎక్కడో మనం అవి లోపించకుండా ఉండాలి అనే దానికి నేను చెప్తున్నాను. ఇంకొకటేంటంటే, ప్రతి పిల్లల్ని కూడా అదే టచ్ చేసి, ఏదైనా వస్తువుల్ని టచ్ చేసి అది మెత్తగా ఉందా? సాఫ్టా? అది హార్డా? ఇట్లాంటివన్నీ కూడా మనం పిల్లలు చెప్పొచ్చు. 5 ఏళ్ల లోపు పిల్లలు మన దగ్గరున్నప్పుడు వాళ్ళకి మనం నేర్చుకోవడంలో ఎలా సహకరిస్తామనంటే, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఎట్లా వాళ్ళు మనకు ఎంత కాషియస్‌గా ఉండాలో. ప్రతిదీ వాళ్ళ అనుభవాలు రోజులో డైలీ లైఫ్‌లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ అనుభవం కొత్తగానే ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒకటి నేర్చుకోవడంలో వాళ్ళు ఉత్సాహం చూపిస్తూనే ఉంటారు. మనం వాడు ఏవేవి నేర్చుకుంటున్నాడో మనం కాషియస్‌గా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. పిల్లలు అంత అద్భుతంగా వాళ్ళు నేర్చుకోవడం ఉంటుంది. మెత్తగా ఉన్నాయా? ఒక పండు తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నా ఏది గట్టిగా ఉంది, గరుగ్గా ఉంది, మెత్తగా ఉంది. అట్లాంటి వాటినన్నిటిని కూడా మనం వాళ్ళతో చెప్పించొచ్చు. అంటే ఇవన్నీ కూడా కొంచెం పదజాలమే. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొంత పదజాలాన్ని మన దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది చేస్తుంటారు. అలాగే గోడల మీద గీస్తారంటారు గానీ, గోడల మీద గీసినా పర్వాలేదు. ఆ పేపర్‌లో ఇప్పుడంటే గోడలు పాడు చేయమని చెప్పి ఎవరు చెప్పరు గానీ, పేపర్ మీద రాయడము, ఆ పేపర్ మీద రకరకాల గీతలు గీయడము, బ్రష్‌తో వేయడము, స్ట్రోక్స్ వాళ్ళకి తెలియకుండానే అది వచ్చేస్తాయన్నమాట. సో, ఇంకొకటేంటంటే, ఎక్కడ గూడాను అంటే పిల్లల్లో గూడా ఒక పిల్ల పుట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పిల్లవాడొచ్చాడనుకోండి. ఇంతకాలం మహారాజులా చూసిన ఆ పిల్లవాడిని కాస్త పక్కకు పెట్టి నెక్స్ట్ పుట్టిన పిల్లల మీదనే దృష్టి పెడతారు. ఇక్కడ గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అందరూ కూడా ఆ నిర్లక్ష్యం అనేది మనకు వాళ్ళ మీద ఉంది అనే దాన్ని మనం వాళ్ళకి కనబడనీయకుండా చెయ్యాలి. అలా పెంచగలగాలి. ఉంటారు వాళ్ళ మధ్యలో అంటే చిన్న పిల్ల మనకు తెలియకుండానే మనం ఫోకస్ చేస్తాం. వాళ్ళని కొంచెం అరుస్తాము, తిడతాము అట్లంతా చేస్తామనమాట. అది చేస్తే అది కూడా వాళ్ళ మీద ఎలా ప్రభావితం చేస్తాయి. వాళ్ళలో భయాలొస్తాయి రకరకాలు. అరే! అమ్మ నాకు దూరం అయిపోయింది అన్న ఫీలింగొస్తుంది. అది రాకుండా చేయాలంటే ఇద్దరికీ వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ ప్లేస్ వాళ్ళకిచ్చాం. వాళ్ళ టైంని వాళ్ళకిచ్చాం అనే విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి అనేసి. ఇంకొకటి స సమానంగా చూడాలి గానీ పోల్చకూడదు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎదిగిన తర్వాత అన్నయ్యలాగా నువ్వు లేదని నువ్వు తమ్ముడిలాగా చూసి నేర్చుకో అని ఇట్లంతా చెప్తుంటాము. ఎవరి లెర్నింగ్ ఇది వాళ్ళకుంటుంది. అలా పోల్చి వాళ్ళని బాధ పెట్టకూడదు అనేసి ఒకటి. అలాగే వాళ్ళతో మనకి ఎమోషనల్ బాండింగ్ అనేది మన పిల్లలతో మనకుండాలి. పిల్లలు మన దగ్గరికి రావాలి అని మనం ప్రతిసారి అంటే మనకెంత బిజీ లైఫ్ ఉన్నా, మనం వర్క్ ఉంటుంది. ఏదో కంప్యూటర్ ముందర కూర్చుంటాము. అలా మన పనులు మనం చేసుకుంటాము. ఇంకోటేదో రాసుకుంటుంటాం. మధ్యలో వచ్చి పిల్లాడు ఏదో అడుగుతారు.
అది అడిగిన వెంటనే నా పనుంది నువ్వు పో, అవతల పో, ఇంకా అమ్మమ్మని అడుగు లేకుంటే ఇంకొకళ్ళని అడుగు అని చెప్తే వాడి మనసు చిన్నపుచ్చుకుంటుంది. ఒక్క 2 నిమిషాలు వాళ్ళ కోసం టైంని అక్కడ ఇచ్చి వాళ్ళు ఎందుకోసం వచ్చారో అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు నా సొంతం, నాన్న నా సొంతం, అమ్మ నా సొంతం, లేకుంటే అమ్మమ్మ నా సొంతం అని వీళ్ళని నమ్మొచ్చు అన్న వాళ్ళ దగ్గర పిల్లలు పరిగెత్తుకుంటా వస్తారు. ఇప్పుడు నాన్న నేను చెప్పను పో అన్నా అనుకో, గబగబా వాళ్ళ మాట ఎవరు వింటారో వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. అది సహజం. పిల్లలకేంటంటే మనం పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు గోలంతా చెప్పుకుంటారు. అంటే వాళ్ళ మాట వినాలి. యూ రెస్పెక్ట్ దేర్ వర్డ్స్. వాళ్ళకి భావాలుంటాయి. వాళ్ళకి అనుభవాలుంటాయి. వాళ్ళకి మాట్లాడాలనుంటుంది. వాళ్ళకి చెప్పాలని ఉంటుంది. వీటిని మనము ఇది చేయాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు చేసే పని ఏదైనా సరే వాళ్ళు ముఖ్యంగా మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వడం గాని, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చిన్న అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది హ్మ్. ఈ దశలో మనం కూడా కోరుకుంటాం. మనం ఏదైనా మంచిగా ఒక పని చేశామనుకోండి. ఆ ప పక్క వాళ్ళు శభాష్ అని అన్నారంటే అబ్బా! పర్వాలేదు చేశామని అనిపిస్తుంది. ఒక అలాగే ఏదైనా ఏ వర్క్ చేసినా కూడా ఒక పెళ్లి చేసినా బాగా మంచిగా ఆర్గనైజ్ చేసేసారండి మీరు అనంటే చాలా సంతోషపడిపోతాం. అలాగే ఇలాంటి అంటే మన ఇంత వయసులోనే మన అప్రిషియేషన్ ఎలా కోరుకుంటామో, పిల్లలు కదా! చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళెంత కోరుకుంటారు మన దగ్గర నుంచి. అంటే వాళ్ళు అంటే గొప్ప గొప్ప పనులు చేయకపోవచ్చు. కానీ చేసే చిన్న పనులైనా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అప్రిషియేషన్‌ని ఇవ్వాలి. మీరు వాళ్ళకి వాళ్ళ అప్రిషియేషన్ అంటే బాగా చేశారు చాక్లెట్ ఇవ్వడం కాదు. వాళ్ళకి ఇంకా వెన్ను తట్టి ప్రోత్సహించి వాళ్ళని ఇంకా చాలా చేశావు వెరీ గుడ్. అంటే వాళ్ళు చేసే చిన్న పనులు అవ్వచ్చండి. చిన్న పనులంటే అర్థం ఏంటంటే వాడు ఒక గ్లాస్ పాలు తాగాలి. పాలు తాగేసాడు. వెరీ గుడ్ తాగేసావు. పొద్దున్నే లేవాలి. లేచేసాడు. అది ఇంత చిన్న పని దీనికి అప్రిషియేషన్ అంటే నిజమే అన్నిటికి కూడా వాళ్ళు కోరుకుంటారు. వెరీ గుడ్ అనంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం అంటే దాన్ని మనము ప్రమోట్ చేయాలి. ఆ అప్రిషియేషన్ చేయాలన్న సెన్స్ మనకెప్పుడు కూడా ఉండాలి. ఇలాగా ముఖ్యంగా మనం వీటిని వాళ్ళని స్వయంగా వాళ్ళు ఎదగడానికి వీలుగా మనం వాళ్ళని పెంచాలి. అలాగే నిందించడం గాని, కొట్టడం గాని, నీకిది చేత కాదు, నువ్వు చెయ్యలేవు అనే మాట నిరాశ నిస్పృహలకు గురి చేసే మాటలు మాత్రం వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. అప్రిషియేషన్ ఎంత పనిచేస్తుందో, అలాగే వాళ్ళని తిట్టడం గాని, నిందించడం గాని, కొట్టడం గాని చేస్తే అది చాలా నిజంగా చెప్పాలంటే మనం తిట్టామనుకోండి పిల్లలు మళ్ళీ తిరిగి మనం తిట్టగలరా? మనం కొట్టామనుకోండి వాళ్ళు కొట్టగలరా? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత ఏడ్చినా సరే, మన దెబ్బలు కొట్టినా, మళ్ళీ మన దగ్గరికి పాపం వాళ్ళు వచ్చేస్తారు. పాపం అల్ప ప్రాణులు వాళ్ళు. వాళ్ళు మనకి మళ్ళీ అమ్మే కావాలి. అమ్మ కొట్టినా సరే, అమ్మ తిట్టినా సరే, నాన్న తిట్టినా సరే, మళ్ళీ నాన్నే కావాలి. అంటే మనం అక్కడ కొంచెం ఆలోచించాల్సింది మన కోపాన్ని అదుపులో పెట్టుకోగలమా? అసలు మనం వాడికి అర్థం చేయించడంలో మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము అనేది ఆలోచిస్తే, మనం ఎప్పుడు పిల్లల్ని కొట్టడం గాని, తిట్టడం గాని చెయ్యం. అంటే పిల్లలు నిజంగా అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే మీ ఇంటి వాతావరణాన్ని మీరు ఇంత అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలగాలి. ప్రతిదీ మీతో పాటు వాళ్ళని కాసేపు బయటకి తీసుకెళ్ళండి. కూరగాయలు కొనేటప్పుడు గాని, షాపింగ్‌లకి తీసుకెళ్ళండి. వాడు ఎంత ప్రపంచాన్ని అద్భుతంగా చూస్తాడో, అలా వాడిని చూడనివ్వండి. వాడికి తెలుస్తుంది మనం వెళ్ళేటప్పుడు కూడా. మీరు గమనిస్తే సైన్ బోర్డ్స్ అన్నీ చదివేస్తారు పిల్లలు. వెళ్ళేటప్పుడు కార్‌లో వస్తే ఆ కార్లు మోడల్స్ కూడా చెప్పేస్తారు. అదైతే నాకు కొన్ని ఆటలు గూడా నేను పిల్లలతో ఇంకా మనవడితో ఆడుతుంటానండి చిన్న చిన్నవి. అలా ఇది చేసినప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి ఆన్‌లైన్‌లోనే వాడితో ఎప్పుడైనా వీడియో కాల్స్‌కొస్తే నాకదే ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఏ ఫర్ యాపిల్ అన్నాననుకోండి. వాడు ఏ ఫర్ అంటే వాడు యాంట్ అని చెప్తాడు. నేనొకటి చెప్తాను వాడొకటి చెప్తాడు. ఏ ఫర్ యాపిల్ అనంటే వాడు ఏ ఫర్ యాంట్. బి ఫర్ బాల్ అన్నాననుకోండి. బి ఫర్ బాయ్ లేదంటే బి ఫర్ బెడ్. ఈరోజు చెప్పిన పదాలు మళ్ళీ రేపు చెప్పుకోకూడదు. ఇది 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 ఆట. ఈ ఆటలో ఎంత వెతుకుతాడంటే, ఆ ఆటలో వెతకడంలో ఎట్లా ఉంటుందంటే, చుట్టూ చూసుకుంటాడు ఇంట్లో ఏ వస్తువులున్నాయనేసి. ఆడుకునేటప్పుడు ఏతో స్టార్ట్ అయ్యే పదాలు ఏమున్నాయి? యాపిల్ అయిపోయింది. ఇంకొకటి అయిపోయింది. ఇంకేముంది? అలాగా ఆలోచిస్తాడనమాట. ఒకసారి కూరగాయల గురించి, నువ్వే చూడు ఇంట్లో ఏమేమి ఉన్నాయనంటే, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని చూసి వాటి పేర్లను గుర్తు తెచ్చుకొని వాడు ఆడతాడు. అంటే ఆడుకునే ఆటలోనే తెలియకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఆటలో తెలియకుండా వాళ్ళు ఆలోచించడం, థింక్ చేయడం, దాన్ని మళ్ళీ వాళ్ళు కనిపెట్టడం. వాడు ఒక చిన్న పదం కనిపెట్టేసరికి వాళ్ళకి ఎంత ఆనందం అంటే పెద్ద డిస్కవరీ చేసినట్టు.
నేను కొత్త పదాన్ని చెప్పేస్తాను. నిన్న చెప్పని పదాన్ని ఈరోజు కొత్త పదం నేనేదో చెప్పాను అనేసి వాడు ఆనందపడిపోయేవాడు. ఇంకొకటేంటంటే, ఇంకొక ఫ్యామిలీని చూస్తే, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే, తండ్రి డ్రైవ్ చేసేటప్పుడు ముందుకు పో అని అంటారు కదా! అలా ముందుకు పో నాన్న, ఇంకా ముందుకు పో నాన్న అని అంటే, వద్దులేరా వాళ్ళు పోనీలే మనం వెనకపోయినా పర్వాలేదు అనేసి ఆ తండ్రి అన్నాడనమాట. ఆ పిల్లవాడికి ఎట్లా అయిందంటే, మళ్ళీ ఏదో గేమ్ సైకిల్ తొక్కుతుంటే, ముందు తల్లి అంటుంది, తొందరగా రా" అనేసి అంటుంటే, వాడంటాడు, "ఏం పర్వాలేదు. వెనకొచ్చినా ఏం గాదు. సెకండ్ ప్లేస్ వచ్చినా పర్వాలేదు. ముందే వెళ్ళాలని ఏం లేదు" అన్నాడు. ఇది తెలియకుండానే ఒక వాల్యూ ఎంత నేర్పారు. అందరూ ఏందో ఫస్టే ఉంటేనే గ్రేట్ అని అనుకోవడం గాదు. వెనక ఉన్నా కూడా ఏం తప్పు లేదు అనేది ఆ చిన్నతనంలో 4 ఏళ్ల పిల్లవాడికి కూడా వాళ్ళకి వచ్చిందనమాట. ఇలాగా హ్మ్. పిల్లలకి తెలియకుండానే వాళ్ళు ఇంత అబ్జర్వేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ అబ్జర్వేషన్‌ని మనం పట్టుకోగలగాలి. ఆ అబ్జర్వేషన్‌తో మనం చేయాలి. ఇంకొకటేంటంటే పిల్లలతో మనం కలిసి ఆడుకోవడం, కలిసి కథలు చెప్పడం, కలిసి భోంచేయడం గూడా చాలా ఇంపార్టెంట్. రాత్రయితే అందరూ కలిసి భోంచేద్దాం. ఒకే టేబుల్ మీద కూర్చొని. వాడికి సెపరేట్‌గా కాదు. వాడికో కంచం పెట్టి. మన చిన్నతనంలో అంతే మనందరం కూర్చొని తల్లిదండ్రులు అంతా కలిసి కంచాలు పెట్టుకొని తిన్నవాళ్ళమే కింద కూర్చొని. అటువంటి అది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళెలా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క ఐటెమ్ తింటున్నారు. మనం ఎందుకు తినలేము? మనం కూడా తినాలి కదా! అనే ఒక ఐడియా కూడా పిల్లలకి వస్తుంది. వాళ్ళము ఇంకొకటేంటంటే గారం చేయకండి. పిల్లలు ఒకరో ఇద్దరో ఉంటున్నారు గానీ, ఆ పిల్లల్ని అతి గారంగా పెంచడం కూడా మనం వాళ్ళ అభివృద్ధికి ఇది వేసినట్టే. అడ్డు వేసిన వాళ్ళమే అవుతాం. వాళ్ళకి వాళ్ళు ప్రేమించండి. వాళ్ళు ప్రేమించాలి అంటే వాళ్ళు ఎలా నేర్చుకోవడానికి మనం సహకరిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంట్లో వస్తువులన్నీ కూడా పరిచయం చేయాలి. అలాగే ఒకవేళ వీలు కాని తల్లిదండ్రులు వాళ్ళు పెంచలేనప్పుడు వాళ్ళు అంటే పెంచడం అంటే వాళ్ళకున్న ఇబ్బందులతో ఎవరైనా ఇట్లా నీళ్ళు పెట్టుకున్నా కూడా సరే, వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలి ముందు. వాళ్ళకి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనే దాన్ని కూడా వాళ్ళు ఇంపార్టెంట్‌గా చేసుకోవాలి. ముఖ్యంగా నేను చివరగా చెప్పాలనుకుందేంటంటే, ఈయన గిజుబాయి గారిది ఒకటి చెప్తాను. ఆయన చెప్పిందేంటంటే, "మన చిన్నారి సంపూర్ణమైన వ్యక్తి సుమ. చిన్నారికి మనసుంది, బుద్ధి ఉంది, భావాలున్నాయి, అర్థం చేసుకోగల శక్తి ఉంది. చిన్నారికి బలము ఉంది, బలహీనత ఉంది. ఇష్టాలున్నాయి, అయిష్టాలు ఉన్నాయి. తన కోరికలేమిటో తెలుసుకుందాం ముందు. తన భావాలేమిటో అర్థం చేసుకుందాం ముందు. చిన్నారి బుజ్జిదే గాని అమాయకమైందిను. మన అహంకారంతో చిన్నారిని కాదనకూడదు. మన గర్వంతో చిన్నారిని అవమానించకూడదు. కాబట్టి పెద్దవాళ్ళుగా మనం పిల్లల్ని అర్థం చేసుకుందాం. వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ అభ్యసనకి, వాళ్ళు నేర్చుకోవడంలో మనం సహకరిస్తే, ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అంటున్నారు కదా! వాళ్ళని ఒక అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారవ్వడంలో మనం పునాది వేసిన వాళ్ళం అవుతాం. సో, ఈ అవకాశం ఇచ్చిన అవధాన రఘుకుమార్ గారికి ముందుగా ఇంత చిన్న టాపిక్ అయినా అంటే ఇది ఒక సముద్రం లాంటి టాపిక్ అండి. నేను ఎందుకంటే ఎర్లీ చైల్డ్ వరకే తీసుకోవడం. మళ్ళీ పెద్దవాళ్ళు కూడా అంటే చాలామంది ఈ యూత్ ఉన్నారు కదా! ఈ 10, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ల మధ్యలో పిల్లలు కూడా చాలా చాలా రకాలుగా ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. అసలు వాళ్ళ గురించి మాట్లాడాలంటే అది ఇంకో సెషనే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది అర్థం చేసుకుందాం. వాళ్ళకి సహకరిద్దామండి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ స్వర్ణలత గారు. చాలా చక్కగా అంటే ముందు నేను ఒక విషయానికి థ్యాంక్స్ చెప్పాలి. అదేమిటంటే నేను లాస్ట్ టైం సెషన్ ఎండ్ చేసే టైంలో మనం ఇంకా స్పీకర్ల కోసం వెతుక్కోవద్దు లాస్ట్ మినిట్ దాకా. కంగారు పడొద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు ఆ స్పీకర్ రాకపోతే ఇంకో స్పీకర్ వెతుక్కోవడం చాలా పెద్ద సమస్యలు అవుతున్నాయి. మనం 25 మంది ఉన్నాం. 25 మందిమి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కసారి తీసుకున్నా కానీ దాదాపు ఈజీగా ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోతుంది. అలా లేదు మీ ఫ్రెండ్ సర్కిల్స్లో మీకు తెలిసిన వాళ్ళలో మీరు ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఇంకొంత సంవత్సరం ఈజీగా అయిపోతుంది అనే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరి ముందు ఉంచాను. స్వర్ణలత గారు ఇమ్మీడియట్గా అదే రోజు సాయంకాలం నాకు మెసేజ్ పెట్టి నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను. నాకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు స్వర్ణలత గారు ఫర్ దట్. ఏమంటుందని మీరు అలా ముందుకు రావడం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు కూడా మరొకసారి రిక్వెస్ట్ ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడతారు. మీరు మంచి టీచరు. మీరు మంచి అనేక అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి టీచరు. ఇవాళ మొత్తం సమాజంలో టీచర్లు
డాక్టర్లు, లాయర్లు, ఫ్యామిలీ ప్లే చేయవలసిన రోల్ చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే సమాజంలో ద్వేషం అనేది, కోపం అనేది, అసహనం అనేది పెరిగిపోతోంది. కాబట్టి దీనికి మనం ఏమన్నా చేయగలం అంటే ఖచ్చితంగా టీచర్లు మాత్రం చాలా చేయగలరు. అలానే మొత్తం భారాన్ని టీచర్ల మీద ఉంచేసేసి మిగతా సమాజానికి సంబంధం లేదని చెప్పట్లేదు. బట్ చాలా చక్కగా మాట్లాడారు మీరు. పెడగాగి అనేది చాలా వండర్ఫుల్ ఏరియాగా మారిపోయింది. ఇవాళ మీకు కొత్త మెథడ్స్ ఆఫ్ టీచింగ్, డీ స్కూలింగ్ అనేటువంటిది కూడా ఒక ఫేమస్ కాన్సెప్ట్ గా ఉంది. ఇవాన్ ఇలిచ్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ ఇంట్రడ్యూస్ చేసిన లేట్ 1970s ఇంట్రడ్యూస్ చేసిన డీ స్కూలింగ్ అనే మెథడ్, దాన్ని బేస్ చేసుకుని నేను ఒక 2-3 పిల్లల్ని చూశాను రాజస్థాన్లోనో ఎక్కడో. ఆ డీ స్కూలింగ్ కాన్సెప్ట్ తో నడిచేటువంటి ఒక స్కూల్లో చదువుకుంటున్న 2 పిల్లల్ని. వాళ్ళకి అసలు కాంపౌండ్ ఉండదట, ప్రత్యేకమైనటువంటి గది ఉండదట, ప్రత్యేకమైన పుస్తకాలు ఉండవట. వాళ్ళు ఫ్రీగా వెళ్తారు పిల్లలు అక్కడికి, ఎవరు ఏమి చేయదలుచుకుంటే చేయొచ్చట. వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత బై అరౌండ్ మా ట్రెడిషనల్ గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనేటువంటి స్థాయి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారట. ఈ మధ్యలో అన్ని వచ్చేస్తాయి వాళ్ళకి, అంటే పిల్లలు ఇంటరాక్షన్, ఆ సహజమైన ఇంటరాక్షన్, చెట్లు, ఒక్కొక్కసారి అసలు స్కూల్ అంటూ ప్రత్యేకంగా లేకుండా ఉండడము, ఇలా ఎన్నో రకరకాల, అంటే ఎడ్యుకేషన్ పెడగాగిలో చాలా ఎక్స్పెరిమెంట్స్ నడుస్తున్నాయి. మనమే ఒక్కొక్కసారి ఇంకా వెనకబడి ఉన్నామేమో, మనం ఇంకా కన్వెన్షనల్ సమాజంగా ఉన్నామేమో అనేటువంటి భయం వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్ణలత గారు. మీరు ముందు యూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ హ్యావ్ గివెన్ ఎ వండర్ఫుల్ టాక్ టుడే. సో నౌ ఇవాళ మనము ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ముక్తేశ్వరరావు గారుల రెస్పాన్స్ తీసుకుంటుంది. చాలా మంది టీచర్స్, మీ ఫ్రెండ్స్ టీచర్ కమ్యూనిటీ వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ కోరుకుంటున్నాను నేను. సో we will straight away go for discussion. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారికి తో మనం ప్రారంభిద్దాం యాజ్ యూజువల్. రవికుమార్ గారు, స్వర్ణలత గారు చాలా బాగా చెప్పారు. స్వర్ణలత అంటే సాంస్క్రిట్ కదా, తెలుగులో బంగారు తీగ, బంగారం లాగే మంచి సబ్జెక్ట్ తీసుకొని మనకు చెప్పారు. కాకపోతే రవికుమార్ గారు ఇది ఒక 25 సంవత్సరాల క్రితం చెప్పున్నట్లయితే మాకు పనికొచ్చేదేమో అనుకుంటున్నాను. ఇప్పుడేమో మా పిల్లలకి పనికిరాదు, మా మనవలకు పనికొస్తుందేమో, అది కూడా కొంతవరకేను. చాలా మంచి విషయాలు చెప్పారు. అందులో రెంటాల వెంకటేశ్వరరావు గారి గజల్తో మొదలెట్టి జపాన్లో పెళ్లి చేసుకోవడానికి ముందు ఒక సర్టిఫికెట్ కోర్స్ గురించి కూడా చెప్పారు. మరి సిఎస్డిలో పార్టిసిపేట్ చేసినందుకు మా అందరికి ఒక సర్టిఫికేట్ కూడా రవికుమార్ గారు ఇస్తే సంతోషంగా తీసుకుంటాము. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు చాలా మంది వచ్చారు, దాదాపు 29-30 మంది దాకా వచ్చారు. సో ఈ 30 మంది కూడా బాగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. అటెండ్ అయిన వాళ్ళంతా ఒక 2 పేజీల నోటు, నా బాల్యం అని ఒక నోట్ రాసి రవికుమార్ గారు పంపిస్తే, మన స్వర్ణలత గారికి పంపించి ఎడిట్ చేయించి ఓ చిన్న పుస్తకం తీసుకొచ్చేస్తే అది మనం ప్రభుత్వానికి కూడా ఇవ్వచ్చేమో. సిఎస్టి కాంట్రిబ్యూషన్ ఆన్ నా బాల్యం బై సీనియర్ పీపుల్, చాలా బాగుంటుంది. రవికుమార్ గారు చివరిలోనేమో అసలు డీ స్కూలింగ్ కాన్సెప్ట్ అన్నారు. అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు, మీ రేవంత్ రెడ్డి గారు సంతోషపడతారు. డీ స్కూలింగ్ కనుక చేసేస్తే స్కూల్స్ అక్కర్లేదు కదా, టీచర్లు అక్కర్లేదు, స్కూల్స్ అక్కర్లేదు అనుకుంటారు, సంతోషపడతారు. ఆ కాన్సెప్ట్ కూడా అంటే ఒక రకంగా మంచిదే, దాంట్లో రకరకాలు ఉంటాయి. నాకు తెలిసి సిరీస్ ఫార్మా జిఎస్ రాజు గారు విజయవాడలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేసి చాలా ఫలితాలు సాధించారు. ముక్తేశ్వర గారు ఉన్నారు కాబట్టి నాకు చెప్తాను. పిఎల్ సంజీవ్ రెడ్డి గారు ఐఏఎస్, ఆయన నేను అక్కడ వెళ్ళి 2 రోజుల పాటు ఉన్నాం మేము అక్కడ సిరీస్ ఫార్మాలో. ఆయన చేసేది ఏంటంటే, వాళ్ళు వర్కర్స్ 8 నెలల 7 నెలల నుంచి ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిలందరినీ, ఆడ ఎంప్లాయీస్ని పట్టుకొచ్చి వాళ్ళందరినీ వర్క్ ఏమీ లేకుండా వాళ్ళకి ఆధ్యాత్మికం, భక్త ప్రహ్లాద అటువంటి సినిమాలు టీవీలో చూపించటం, మంచి పాటలు, ఆధ్యాత్మిక పాటలు వినిపించటం. అంటే వాళ్ళు ఇంకా గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ అన్నది.
అలాగే పిల్లలకు కూడా 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశాడు. వారు చెప్పినట్టుగా మరి గిజుభాయ్ గారి మాంటిసోరీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ లాగే అది కూడా జరిగింది. నేను 2010లో మాస్కోలో ఉన్నప్పుడు మా మనవరాలు, మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, తాత ఐ హ్యావ్ సమ్ అసైన్మెంట్ టుడే ఫర్ మై స్కూల్. ఏమిటమ్మా అంటే, హౌ కెన్ ఐ హెల్ప్ మై మదర్ ఇన్ కిచెన్, హౌ కెన్ ఐ హెల్ప్ మై మదర్ ఇన్ కిచెన్ అంటే ఏం రాయాలండి అంటే, నేనేం చెప్తాను ఏం రాయాలో, మీ మదర్కి వెళ్ళి కిచెన్కి వెళ్ళు, నువ్వు హెల్ప్ చెయ్యి, నువ్వేం చేసావో అదే రాసి చెప్పు అని చెప్పాను నేను. సో షీ గాట్ ఫస్ట్ ప్రైజ్. వాళ్ళ స్కూల్లో అది చెప్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా ఉన్నాయి. రెంటాల వెంకటేశ్వరరావు గారు రాసిన గజల్ శ్రీనివాస్ ఎప్పుడు పాడుతుండేవాడు, నా బాల్యం నాకు తిరిగి ఇవ్వు, నా బాల్యం నాకు తిరిగి ఇవ్వు. సో మనమంతా కూడా నా బాల్యం తిరిగి ఇవ్వు అనుకుంటూ ఒక 2 పేజీల నోట్ రాసి రవికుమార్ గారి ద్వారా స్వర్ణలతకి పంపిద్దాం. నమస్కారం. మంచి ఐడియా సార్. నిజంగానే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ పంపిస్తే నేనే ఒక బుక్లెట్ గా వేస్తాను దాన్ని. వెరీ గుడ్. నిజం అంటే నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను ఈ విషయాన్ని. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి 25 మంది సీనియర్స్, పెద్దవాళ్ళు, టీచర్స్, ప్రొఫెసర్స్, అకాడమిషియన్స్, మీరందరూ కనుక మీ బాల్యాన్ని ఒక బ్రీఫ్ గా ఒక 2 pages ఒక ఈవెన్ 5 pages అయినా పర్లేదు, బ్రీఫ్ గా రాస్తే 5 into 25 కానీ పెద్ద ఎక్కువేం కాదు పుస్తకము. ఇట్ విల్ బి డీసెంట్ బుక్. వీ కెన్ పబ్లిష్ ఇట్. వీ విల్ పబ్లిష్ ఇట్. ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఏదైనా సరే, ఏ భాష అయినా పర్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ముక్తేశ్వరరావు గారు. స్వర్ణలత గారు, ఇవాళ టాక్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ బాల్యంలోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు రాబుద్ది వేయటం లేదంటారు, అలా ఉన్నది. పెద్దవాళ్ళు అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. సడన్ గా మీ టాక్ అయిపోయిన తర్వాత చాలా మనసంతా బాల్యంలో తిరిగింది. నేను ఒక చిన్న సంఘటన, అంటే మీరు అప్రిసియేషన్ యొక్క వాల్యూని గురించి చెప్పింది నేను గుర్తు చేసుకుని చెప్తాను. నేను మా చిన్నప్పుడు అక్షరాలు త్వరగా నేర్చేసుకుని బాగా రాసేస్తున్నానన్న ఫీలింగ్ లో ఉంటే, బాగా గుండ్రంగా రాయాలని చెప్పి అప్పుడు టీచర్ చెప్పి కాపీ రైటింగ్ పుస్తకం ఫస్ట్ టైం చూసా. రాసిన తర్వాత కాపీ రైటింగ్ ఇట్లా అచ్చం పైన ఎట్లా ఉందో ఇట్లా రాయాలని చెప్తే 4 సార్లు రాసిన తర్వాత చాలా బాగా వచ్చింది. రాగానే టీచరు నా వంక చూసి ఏం చెప్పారంటే, నా వంక చూడటం కాసేపు పుస్తకం వంక చూడటం, నా వంక చూడటం పుస్తకం వంక చూడటం చూసి చివరికి, అరే నువ్వేనా రాసావు ఇది అన్నది. అంటే నమ్మలేనట్టు, నువ్వేనా రాసావంటే నేనే రాశానని నేను మళ్ళా తిరిగి చెప్పడం. అంటే నువ్వే రాసావా అని మళ్ళా మన్నాడు మార్నింగ్, నువ్వు ఇంతకన్నా బాగా రాస్తున్నావు, నిన్నటికన్నా బాగా రాసావు. ఇలా మనం పెరిగి అసలు ఎలా అయిపోవాలి, అసలు ఎంతగా ఎలా రాసేయాలి, ఇలాంటివన్నింటిలోకి వెళ్ళిపోయి నేను హ్యాండ్ రైటింగ్ లో చాలా అడ్వాంటేజ్ వచ్చింది నాకు. అప్పుడు పెద్ద అయిన తర్వాత చదువుకుంటే సేమ్ ఇన్సిడెంట్, ఆర్కే లక్ష్మణ్ గారు చిన్నప్పుడు ఒక చిన్న కార్టూన్ వేసి వాళ్ళ టీచర్కి చూపిస్తే ఆయన వెంటనే నువ్వేరా వేసావు ఈ బొమ్మ అని అడిగాడట. అంటే పాపం ఈయన చాలా బాధపడిపోయాడు. అరే ఇదేంట్రా ఇట్లా మనం రచించేడు బొమ్మ వేస్తే తీసుకెళ్తే ఇట్లా అన్నాడు ఏంటని. తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నిజంగా ఇది గొప్ప కాంప్లిమెంట్ కదా, మనం నమ్మలేకపోతున్నాం, మనం ఇంత బొడతోనే మనం ఇంత బొమ్మ వేసాడా అని ఆయన అనుకుంటాడు. మాస్టర్ ఎదిరిపోయారు అనుకుని వాడు దాంట్లో ఉన్న దాన్ని గ్రహించి పైకి వచ్చాడని చెప్తారు. అలా అప్రిషియేట్ చేయడం, కలిసి నడవడం, కలిసి మాట్లాడటం, పిల్లలతో కలిసి భోంచేయడం, వాళ్ళతో పంచుకోవడం, వాళ్ళకి ఒక చిన్న వ్యక్తులుగా చూడటం కాకుండా వాళ్ళని ఒక సమానమైన వ్యక్తుల్లాగా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు చిన్నప్పుడు మా అమ్మ బాగా ఇప్పుడు నాకు గట్టిగా మాట్లాడితే నీకు మనిషికి వచ్చినంత కోపం వచ్చింది అనేది. అంటే నాకు మమ్మని అడిగాను, మనిషికి వచ్చినంత కోపం ఏంటి, నేను మనిషిని కానా అంటే, నువ్వేముందిరా వచ్చి అరటి కట్టేసావు నీకు మళ్ళా మనిషికి వచ్చినంత కోపం అంటే పెద్దవాళ్ళు అయితే మనిషి అని. అలా మనకి చిన్నపిల్లలు మనకి పెద్దవాళ్ళు అనుకోవడానికి వాళ్ళు వెంటనే ఒప్పుకోరు.
ఇది మనం ఈ వాళ్ళ లెసన్ చివరిలో మీరు చెప్పిన ఇదేంటంటే వాళ్ళకి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. వాటినన్నిటినీ షేర్ చేసుకోవడానికి, వాటన్నిటిని పంచుకోవడానికి, తెలుసుకోవడానికి స్పేస్ ఉండి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఉన్నతోన్నతంగా వాళ్ళు ఎదుగుతారు అనేది వాళ్ళు చెప్పారు. చాలా బాగా చెప్పారు. కిమ్స్ బులెటిన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చక్కగా షేర్ చేశారు. మాట్లాడటం యొక్క అవసరాన్ని గురించి బాగా చెప్పారు. ఇవాళ ఇవాళ ఒక మంచి మా అందరికీ కూడా పాఠంతో పాటు ఒక చిన్న గుణపాఠం కూడా అని అనిపించేంత చక్కగా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు. డాక్టర్ మురళీధర్ గారు. రామ్ కిషోర్. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నమస్కారం అండి అందరికి. సరళత గారు బాగా చెప్పారు. అయితే మరి మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు. అది ఆ ఏజ్ 20-25 వాళ్ళకి చాలా ఉపయోగిస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. మన ఇంటి పేరు కూడా ఒకటే, మాది కూడా వంగిపురం, మీది వంగిపురం. అదే మాది తినాలి మీది తినాలి. అవును, ఇంటి పేరు ఒకటి కావడం కొంచెం గొప్ప విషయం కదా. అదమ్మా. అయితే మీరు టీనేజ్ పిల్లలకి ఏమిటి స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ట్రీట్మెంట్ పేరెంట్స్ ఇవ్వాలి అనేది అది కూడా చెప్పండి మరొకసారి. చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది టీనేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ పేరెంట్స్ ఫేస్ చేస్తారు. అది వాళ్ళకి చాలా ఇన్స్ట్రక్టివ్ గా గైడింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. నమస్కారం. ఇంతేనండి. థ్యాంక్ యూ. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. 3 వారాల గ్యాప్ తర్వాత జాయిన్ అయ్యాను. చాలా హ్యాపీ చేసావమ్మా నన్ను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ రియల్లీ ఎ వెరీ గుడ్ స్పీచ్. ఎప్పుడో పూర్వకాలం చెప్పిన చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నట్టు, ఆ పిల్లల్ని కానీ మనం సరిగ్గా పెంచగలిగితే ద సొసైటీ విల్ బికమ్ వెరీ హ్యాపీ. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ సప్లయింగ్ సోషల్ పెస్ట్స్ టు ద కంట్రీ. మీలాంటి వాళ్ళ మాటలు చూసి ఎవరైనా కొంత మారితే, అంటే 2 ఉన్నాయి ఇక్కడ, అతి గారాభం, అతి ద్వేషం. ఆ రెండిటి వల్ల పిల్లలు పాడవుతున్నారు. అతి గారాభం ఒకవైపు అయితే, అతి ద్వేషం అంటే ద్వేషం అంటే ఏమీ లేదు. నాకు భార్య అనుకుంటుంది నా అమ్మ కూడా నా మీద ఏని పడేసి వెళ్ళిపోయాడని, భర్త అనుకుంటాడు భారం అంతా నాదని. వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వల్ల పిల్లలు బాధపడతారు. ఇలాంటి దాంతో పాటు మీరు చేసిన ప్రసంగంలో వన్ థింగ్ ఐ ఫౌండ్ మిస్సింగ్. సైకలాజికల్ ఆస్పెక్ట్లో మరొకటి ఉంది. అంటే పిల్లలు ఎదురకుండా తల్లిదండ్రుల బిహేవియర్ ఎలాగ ఉండాలి. అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే తలుపులు వేసి కొట్టుకుంటారు, పిల్లలు ఎదురకుండా కాకుండా. ఇలాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా టచ్ చేస్తే అంటే బంగారానికి తావు వచ్చింది అంటారు కదా, అలాగా వాసన వచ్చి ఉంటుందేమో. మీ స్పీచ్ ఇంకా బాగుంటుంది. ఈసారి మీరు చెప్పేదాంట్లో సైకలాజికల్ ఆస్పెక్ట్లో తల్లిదండ్రులు, తాత, మామ పిల్లలతో కాదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి ముందు వాళ్ళు నేర్చుకోవాలి. ముందు పిల్లలుగా మీరు ఇందాక అన్నారు తల్లిదండ్రులకి స్కూలింగ్ ఇవ్వాలేమో అని. దట్స్ 100% ట్రూ. తల్లిదండ్రులకే కాదు, టీచర్స్ కూడా హౌ దే హౌ టు బిహేవ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చక్కటి వ్యాసంగం ఇది. ఇట్ షుడ్ బి ఐ ఓపెనింగ్ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టీవీ రావు గారు. హలో సార్. వినపడుతోందా? వినపడుతుందండి. నమస్కారం సార్ అందరికీ. మేడం బాగా చెప్పారు. నిజానికి దీనికి ఆ చిన్నప్పుడు జరిగేటటువంటివన్నీ, నేను డిగ్రీ కాలేజీలో పనిచేశాను. అప్పుడు చాలా రకాలైనటువంటి స్టూడెంట్స్ మనస్తత్వాలు అన్నీ చూశాను. అప్పుడు కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుతుంటే కొంతమంది వాళ్ళ వాతావరణం పరిస్థితులు పెరిగినవి, వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు అన్ని చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి నాకు ఇందాక ఆయన సార్ చెప్పారు, ఆయన శిరీష్ రాజు గారి ఎక్స్పెరిమెంట్ ఒకటి, అది ఇంకా బాగా అందరిలో ప్రచారం కావాలి, ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కొన్ని కేసుల్లో చూశాను.
చిన్నప్పుడు ముఖ్యంగా మనకి వీళ్ళు ఆ గర్భస్థ సమయంలో ఉన్నప్పుడు అది దాని ఇంపాక్ట్ కూడా ఉన్న పిల్లలు ఉన్నారు అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సైంటిఫిక్ గా నాకు పెద్ద ఇది లేక ఎక్స్పీరియన్స్ లేకపోయినా అది ఇట్లానే చదివింది. తర్వాత ఇప్పుడు ఇందాక మీరు సిరీస్ రాజు గారి విషయం చెప్పినప్పుడు బాగా నాకు గాఢంగా నాటుకుపోయింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈరోజు ట్రైనింగ్ విషయానికి వస్తే పిల్లల్ని అర్థం చేసుకోవడమే కాదు, టీచర్లకి కూడా కంటిన్యూస్ గా రిఫ్రెష్ కోర్సెస్ ఉండాలి. ఎందుకు అంటే నేను చూశాను, ఇది పాత రోజుల్లో పద్ధతులు వేరు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ విద్యా వ్యవస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలు లేక పార్ట్ టైం ఉద్యోగాలను లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నానా రకాలుగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ లేక వీళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేసే పరిస్థితులు కూడా కొద్దిగా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళు బాగానే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని ఇవాళ మీరు కవర్ చేశారు. చాలా సంతోషం. ఇది మాకు కూడా కాస్త కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. దీని మీద ఇంకా విస్తృతంగా వాళ్ళందరూ చెప్పినట్టు ఆ పుస్తకం ఏదైనా ఒకటి చేస్తే కూడా టీచర్లందరికీ ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో రవికుమార్ గారికి కార్యక్రమం పెట్టే మళ్ళా థ్యాంక్స్ చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు, అమ్మ ఫంక్షన్ లో ఉన్నట్టున్నారు, ఫంక్షన్ లో ఉన్నారు, ఫంక్షన్ లో ఉన్నారు. రాజకుమారి, విఎస్ రాజకుమారి, కనిక రెడ్డమ్మ గారు. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఆడిబుల్ సార్, వినిపిస్తుందా నా వాయిస్? సార్ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కార్వేట్ నగరంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా ఉన్నాను సార్. స్వర్ణలత మేడం గారికి నమస్కారం మేడం. మీ సెషన్ అయితే చాలా అంటే ఎంత యూస్ఫుల్ చెప్పలేము. ప్రెసెంట్ మనం స్కూల్లో ఫేస్ చేస్తున్నటువంటి డ్రాప్ అవుట్స్, లో ఎన్రోల్మెంట్, ఈ సమస్యలన్నిటికీ మనం పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇప్పుడు మనకి. దానికి మేడం చెప్పినటువంటి మాంటిసోరీ మెథడ్స్ ఇవన్నీ ఎప్పుడైతే పిల్లలకు మనం ఫ్రీడమ్ ఇస్తామో అన్నోయింగ్లీ దే అక్వైర్. సో ఏ స్కిల్ అయినా కానీ ఏది కానీ వాళ్ళకి తెలియకుండానే నేర్చుకున్నప్పుడు వాళ్ళలో ఇంట్రెస్ట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో తర్వాత ఇప్పుడు నా బాల్యం అనే బుక్ తీసుకురావడం అనే కాన్సెప్ట్ అయితే ఇట్స్ సూపర్ అసలు. సో మనకి ఇప్పుడు ఒక 30 years బిఫోర్ ఉన్న జనరేషన్ కి ఇప్పటికీ కంపారిజన్ ఉంటుంది డెఫినెట్ గా అలాంటి బుక్ గాని వస్తే. ఇప్పుడు నేను నా బాల్యంలో మా స్కూల్లో పలకలో ఏదైనా రాసి మా టీచర్ వెరీ గుడ్ అని కానీ రాసినట్లయితే దాన్ని పరిగెత్తుకొని తీసుకెళ్లి మా అమ్మకు చూపించి అమ్మ దగ్గర అప్రిషియేషన్ పొందాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడున్న పిల్లల్లో అలాంటిది లేదు. ఇంటికి వెళ్ళంగానే పిల్లలు ఏదన్నా హ్యాపీగా చూపించిన పేరెంట్స్ బిజీనెస్ వల్ల దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మనం ఇప్పుడు NEP 2020లో కూడా మనకు వాల్యూ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు. ఈ ఆనెస్టీ, లవ్ అండ్ అఫెక్షన్ వీటన్నిటి గురించి మనము కేవలం పుస్తకాలలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో పిల్లలకి ఆ ఫీలింగ్స్ గురించి వాటన్నిటి గురించి చెప్పించాలి. తర్వాత ఇంతకు ముందు ఒకసారి చెప్పారు, పేరెంట్స్ గొడవలు వేసుకోకూడదు పిల్లల ముందు. ఈరోజు మా స్కూల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏమంటే అది చాలా బాధ కలిగింది. వెంటనే ఈవినింగ్ ఈ కాల్ అటెండ్ చేయడం అనేది చాలా రిలేటెడ్ గా ఉన్నది. సో పేరెంట్స్ ఇద్దరు గొడవ వేసుకొని ఫాదర్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్లాలంటాడు స్కూల్ నుంచి, మదర్ వచ్చి ఎక్కడికి పంపొద్దు అంటుంది. ఇప్పుడు యాజ్ ఎ టీచర్ గా మనం ఇద్దరు పేరెంట్స్, మదర్ ని మనం సపోర్ట్ చేయాలా, ఫాదర్ ని సపోర్ట్ చేయాలా అనేది మనకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. సో డెఫినెట్ గా మనకి ఈ పిల్లల యొక్క బిహేవియర్ లో చేంజెస్ తీసుకురావడం అనేది, సో చెప్పాలంటే టీచర్ ని ఒక సోషల్ డాక్టర్ అనొచ్చేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇట్స్ అవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు మెండ్ ద బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్స్ అని నా ఒపీనియన్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే స్వర్ణలత మేడంకి రిక్వెస్ట్, ఇలాంటివి తప్పకుండా మాకు షేర్ చేయండి. మేమందరూ ఇలాంటి వాటిలో కనెక్ట్ అవుతాము. అండ్ మా వంతు ఏదైనా చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెషన్. మీ వంతు అంటే నేను ఒకటే ఇప్పుడు ఓపెన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది.
మీరు Okay, sir. ఎవరికైనా సరే ఒక విషయం మీద మాట్లాడాలి, ఇది 10 మంది ముందు డిస్కషన్ కి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా సరే స్వర్ణలత గారి మేడం ద్వారా రావచ్చు, డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే మీరు ఆసక్తిగా ముందుకు వస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్. ఒకటి 8th మార్చ్ షార్ట్లీ రాబోతోంది ఉమెన్స్ డే. Yes, sir. మీలో ఎవరైనా సరే ఆ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడడానికి కూడా రెడీ అయితే, ఎందుకంటే దట్ హ్యాపెన్స్ టు బి అగైన్ ఫ్రైడే అనుకుంటాను. సో కైండ్లీ కమ్ ఫార్వర్డ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో విత్ దిస్ అండి నెక్స్ట్ సార్ గుడ్ Thank you, ఈవినింగ్. sir. సార్ గురుమూర్తి గారు ప్లీజ్. గురుమూర్తి గారు సార్ వస్తున్నాం సార్. ప్లీజ్. హలో, యా ప్లీజ్. వినబడుతుందా సార్? చక్కగా యా సార్, అందరికీ నమస్కారం అండి. నేను టీచర్ ట్రైనర్ని సార్, ఒక 30 సంవత్సరాలు. వెల్కమ్. ఇది అంతా వింటుంటే మేము అప్పుడు ట్రైనింగ్ చేసింది గుర్తొస్తుంది. నేను 1990 to 2000 వరకు 10 years పిల్లల యొక్క ఇన్నేట్ ఎబిలిటీస్ మీద టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాను సార్ 3 జిల్లాల్లో. నేను స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్ సార్ ఫర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిపిపిలో 10 years. అప్పుడు విజయనగరం జిల్లా మరియు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాం. అప్పుడు చాలా వరకు అయితే మేము మెథడాలజీ ఏంటంటే ట్రైనింగ్ మెథడాలజీ చెప్తాను ఒక్క నిమిషంలో. ట్రైనింగ్ మెథడాలజీ ఏంటంటే మనం చెప్పకూడదు, వాళ్ళతో రాబట్టాలి టీచర్స్తోని. అంటే పిల్లలకు ఉండేటువంటి ఇన్నేట్ ఎబిలిటీస్ ని గుర్తించగలగాలి టీచరే కానంతట తానుగా. ఆ విషయం మీద ఒక 2-3 hours, 4 hours, 5 hours పట్టేది ఒక మాడ్యూల్ ట్రైనింగ్. అలాగే అప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఏం వేసేవారంటే, అవునండి మేము ఇక్కడ బాగానే చేస్తాం, మీరు అన్ని ఇన్నేట్ ఎబిలిటీస్ తెలుసుకుంటాము, దానికి తగ్గట్టుగా మేము ఇది ఓరల్ ఆరల్ వర్క్ ఇస్తాము, తర్వాత ప్లేవే మెథడ్ అడాప్ట్ చేస్తాము, 6 principles అప్పుడు ఉన్నటువంటి వాటిని అడాప్ట్ చేస్తాము, అలాగే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పెడతాం, ఇవన్నీ చేస్తాం. కానీ ఇంటి వద్ద తల్లిదండ్రులంతా కూడా వాళ్ళని చూసే పద్ధతిలో మార్పు రాకుంటే మేము ఎంత చేసినా మళ్ళీ వేస్టే కదండి. దిస్ ఈజ్ ఎన్కౌంటర్ ప్రాసెస్ ఉంది కదా బిహైండ్ దిస్ అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, అప్పుడు కూడా మేము చెప్పాము అసలు తల్లిదండ్రులకు కూడా ఓరియంటేషన్ ఇవ్వాల్సి ఉందే పిల్లలకి, శిశువు యొక్క. ఎందుకంటే మన భారతదేశంలో అవసరం ప్రధానంగా, ఎందుకంటే తల్లిదండ్రులు అంతా కూడా చదువుకున్న వాళ్ళు కాదు. చదువుకున్నా పోనీ నేను చదువుకున్న వాళ్ళంతా గొప్ప వాళ్ళు అనుకోను, ఇన్ఫార్మల్ గా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. ఒకవేళ ఇన్ఫార్మల్ గా ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకి హయ్యర్ లెవెల్లో ఉంటుంది లౌకికత్వం, కానీ లౌకిక వాదం కానీ లౌక్యం కానీ వస్తుంది. కానీ ప్రధానంగా పిల్లల యొక్క సైకాలజీని బట్టి, పిల్లలకు ఉన్నటువంటి ఇన్నేట్ ఎబిలిటీస్ ని బట్టి వాళ్ళు తల్లిదండ్రులు మెలిగేలాగా చేయాలంటే అది కొంత కష్టసాధ్యమే. అయితే అది ఎవరు చేయగలరంటే స్వర్ణలత కంటి వారు చేయగలరు. ఎలా చేయగలరంటే వాళ్ళు ఈసీ లెవెల్లో పనిచేస్తున్నారు వాళ్ళు స్కూల్లో. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ సామాన్యంగా ఈసీ లెవెల్ మేము అడ్వైజ్ చేసాం. అసలు 1 to 5 కానీ లేకుంటే 0 to 3 కానీ ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్ లో పనిచేసేటువంటి టీచర్స్ ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్ చేయాల్సింది ఏంటంటే వారానికి 1-2 సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనకుండా వాళ్ళని అవగాహన శిబిరం, ట్రైనింగ్ అనలేము, పెద్దవాళ్ళకి ఎప్పుడు మనం ట్రైనింగ్ అనే పదం చిన్నవాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ అని అనకూడదేమో, కొంతవరకు అవగాహన కల్పించడము. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు శిశువుకి తెలియనిది అంటూ లేదండి, కాకపోతే అతనికి బీజం మాత్రం తెలుస్తుంది. దాన్ని విస్తరించుకుంటూ పోయేటువంటి తన జీవనంలో మనం అనేక రకాలైనటువంటి ఇంపోజిషన్స్ ఇస్తున్నాం. ఆ ఇంపోజిషన్స్ వల్ల మనలాగా తయారవుతాడు. చివరికి మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మన అపోహలు కానీ, మనకున్న ఆచారాలు కానీ, మనకున్నవి కానీ వాటిని అనుకరించడం మొదలుపెడతాడు. అంటే తను స్వయంగా తను సైంటిఫిక్ గా కానీ లేక లాజికల్ గా కానీ తన బ్రెయిన్ డెవలప్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు సమ్మత గారు కూడా చాలా వరకు అలా చెప్పారు. సో అలా డెవలప్ చేసుకోవడానికి కావాల్సింది తప్పనిసరిగా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఉంటే చాలా మంచిది. మనం తల్లిదండ్రులు టీచర్స్ కానీ, తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కానీ, తల్లిదండ్రులు వాళ్ళు బాగా అవగాహన చేసుకుని అలా మెలుతారు అనుకుంటున్నాం, కానీ అట్లా ఏం లేదండి. తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా మళ్ళా మన అపోహలతోనే ఉంటాం చాలా వరకు. ఏదో మన అపోహలు వాళ్ళ మీద రుద్దడం కానీ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇదొక చాలా విస్తృతమైనటువంటి ఆచరణలో పెట్టదగ్గ అంశం ఇది.
పిల్లల్ని డెవలప్ చేయడం అనేది విస్తృతము, ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమైనటువంటి అంశం. ఇది స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా తల్లిదండ్రులు చేయాలనేటువంటి అంశం తీసుకున్నారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు సమలత గారు. మంచి టాపిక్ తీసుకున్నారు. మీకున్న అనుభవాన్ని అంతా కూడా చెప్పారు. డైరెక్ట్ టిప్స్ ద్వారా చెప్పారు మీరు. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేమేమో తాత్వికంగా చెప్పాం పాఠాలప్పుడు, ఎలా, ఎందుకు, ఎట్లా అని టీచర్స్ ని క్వశ్చన్ చేశాము. అట్లా ట్రైనింగ్ చేయడం జరిగింది. నేను టీచర్ లెవెల్లో కూడా పనిచేశాను ఒక 7 years. టీచర్ లెవెల్లో చేశాను, తర్వాత ఇంకా ట్రైనర్ గా చాలా మంది చేశాను. వెయిట్ చేస్తున్నారు సార్ క్యూలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏం అనుకోకండి. కానీ నేను పర్వాలేదండి. ముందు నేను నా అందుకే డ్యూటీ- నా మాకు డ్యూటీలో నేను లెక్చరర్, fail అవుతాను. నేను నా డ్యూటీ- కృష్ణమోహన్ గారికి తెలుసు, మాకు లెక్చరర్లకి ప్రొఫెసర్లకి టైం ఇస్తే మాకు టైం సరిపోదు. థ్యాంక్ యూ. లేదు, అట్లా అని కాదు. మాకున్న టైం కన్స్టెంట్స్ అంతే. డాక్టర్ అవును సార్, మురళీధర్ గారు, డాక్టర్ మురళీధర్ గారు. సార్ నేను ఐఎమ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ టు అటెండ్ సమ్ అదర్ ఫంక్షన్. మేడం స్వర్ణలత గారు చాలా చక్కగా ఆ విషయాలు చెప్పినారు. ఇది ఎట్లా తయారైందంటే, మా సిఎస్డి ప్రోగ్రామ్ మీరు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాము ఒక అడిక్షన్ లాగా తయారైంది మాకు. ఫంక్షన్ నుంచి పక్కకు వచ్చి మేడం స్పీచ్ విన్నాను నేను. దాని తర్వాత ఇంత మునుపు ఇంకొక మేడం చెప్పినట్టు, రియల్ గా టీచర్స్ ఆర్ సోషల్ డాక్టర్స్. వాళ్ళు అట్లా అన్నప్పుడు పీడియాట్రిక్ డాక్టర్స్ డెఫినెట్ గా స్పెషాలిటీ సబ్జెక్టు. అది ఎంత చిన్న పిల్లలతోటి డీల్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. మా అమ్మాయి చిన్నప్పుడే నన్ను అడిగింది, 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా డాక్టర్ అయింది. ఆ అమ్మాయి అడిగిన విషయం ఏమనంటే, ఎందుకు నాన్న మన స్కూల్లో టీచర్లకు ఎల్కేజీ యూకేజీ చెప్పే టీచర్లకు తక్కువ జీతాలు ఇస్తారు, దాని తర్వాత హై స్కూల్ టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తారు అని షీ ఎక్స్టెండెడ్ దట్ లాజిక్. ఇంటర్మీడియట్ వాళ్ళకు వాళ్ళ లెక్చరర్లకు ఇంకా ఎక్కువ జీతాలు ఉంటాయి, ప్రొఫెసర్లకు ఇంకా ఎక్కువ జీతాలు ఉంటాయి, ఇది రివర్స్ కదా ఉండాల్సింది అనేసి అంటే, కార్ల్ మార్క్స్ కూడా నీలాగే ఎకనామిక్స్ గురించి ఆలోచన చేసినాడమ్మా. నువ్వు రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత స్కూల్ నిర్వహణ బాధ్యతలు నీకు వస్తే నువ్వు అట్టే చేద్దులే అని చెప్పినాను. నౌ షీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద స్కూల్. స్వర్ణలత గారి మేడం లింకు ఈరోజు ప్రత్యేకంగా మా అమ్మాయికి కూడా పంపించినాను, కానీ మళ్ళా చూసినాను లిస్ట్ లో మా అమ్మాయి రాలేదు. ఇట్లాంటివి మాత్రం తప్పనిసరిగా మిస్ కాకూడనటువంటి విషయాలతో. ఇంకోసారి థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ నైస్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు, డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు. కాసర్ల రంగారావు గారు, డాక్టర్ కాసర్ల రంగారావు గారు. కె సుబ్బలక్ష్మి గారు, సుభాషిణి గారు. సుభాషిణి గారు మీరు అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. సార్ నమస్తే అండి. నమస్తే. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈరోజు స్వర్ణలత మేడం గారు చెప్పిన క్లాస్ అయితే మా అందరికీ కూడా చాలా ఉపయోగకరం. యాక్చువల్గా ఇప్పుడు మేడం గారితో కలిసి పనిచేస్తున్నానండి నేను పోలవరం మండలం గోటల హై స్కూల్లో. నిజంగా మేడం గారితో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సజెషన్స్ అన్ని మీరు ఈ ఒక్కరోజే విన్నారు. మేమైతే ప్రతిరోజు లేజర్లో ప్రతిరోజు ఆ మేడం గారితో మాట్లాడటం, ప్రతి ఒక 20 నిమిషాలు కానీ అరగంట కానీ ఆ సలహాలు తీసుకుంటూ ఉంటాము. నిజానికి ఇప్పుడు మాకు చిన్నపిల్లలు, సో పిల్లల్ని ప్రతిదానికి కోప్పడిపోవడం, మీరేమీ చేయలేరు, మీకేమీ రాదు అనే దానికన్నా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి కూడా వర్క్ షేర్ చేయడం అలవాటు చేయాలని మేడం చెప్పారు. చాలా మంచి పాయింట్ అండి. సో అలా చేయడం వల్ల వాళ్ళు అల్లరి తగ్గి మేము కూడా పనిచేస్తున్నాము అనేది ఒకటి. తర్వాత వాళ్ళు చేసిన ప్రతి దానికి కూడా ఒక అప్రిషియేట్ చేయడం, వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చేసావు అని చెప్పడం కూడా వాళ్ళలో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందని మేడం చెప్పారు. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు మీ అందరితో కలిసి ఇలా నా ఎక్స్పీరియన్స్ పంచుకోవడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వర్ణలత మేడం గారు. హైమావతి కోట అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వినపడుతుంది సార్? వినపడుతుంది. ఏమంటే ఇప్పుడు స్వర్ణలత గారు చాలా బాగా చెప్పారు, కానీ నాకు ఒక
చిన్న విషయం అందరితో షేర్ చేయదలుచుకున్నాను. ప్రెజెంట్ కాంటెక్స్ట్ లో మన పిల్లలు కొన్ని చాలా సార్లు తల్లిదండ్రులు కూడా ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగించి అసలు విషయం మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. ఎంతసేపు పిల్లలు మొబైల్ పట్టుకోనో ఐప్యాడ్ పెట్టుకోనో వాళ్ళు చూసుకుంటుంటారు. తల్లిదండ్రులు కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉద్యోగం చేసే లేడీస్ ఉంటారు, అథవా ఇంట్లో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ స్పెండ్ ఓన్లీ ఆన్ వాచింగ్ టీవీ. ఫర్గెట్ టీవీ, ఓన్లీ ఈ మొబైల్లో పట్టుకోవడంతో దానివల్ల ఉపయోగాల కన్నా అనర్థాలే ఎక్కువ ఉన్నాయేమో నాకు పర్సనల్గా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ మొబైల్ వల్ల వాళ్ళు మొబైల్ ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నప్పటికీ వీళ్ళు తల్లిదండ్రుల ఇంటర్ఫియరెన్స్ ఎంత ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి అని మేడం గారు కానీ ఎవరైనా కానీ దాని మీద ఒక సెషన్ మనం డిస్కస్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రంగారావు గారు, కాసన రంగారావు గారు. సార్ ధన్యవాదాలండి. స్వర్ణలత మేడం గారు తమ యొక్క అనుభవం ద్వారా చాలా విపులంగా విషయాలు చెప్పారు. అయితే మీరు అందరు కూడా రాయాలి అనే ఒక ఆర్డర్ పాస్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం అంటే ఫిజికల్గా బాగా స్ట్రెంత్ లేనివాడిని. అర్పకో దర్పకస్య అన్నట్టు నన్ను నేను కాపాడుకుంటూ అలా అలా వస్తున్నాను. ఎక్కువగా బాహ్య క్రీడలు ఎక్కువ ఆడకపోయేది. క్యారమ్స్, చెస్ ఇటువంటి కొంచెం ఆడేది. చదువులో సరాసరి బాగానే నెట్టుకొచ్చాను. 3వ తరగతిలో మాకు ఒక రామాయణ పాఠం ఉండేది. అది మొత్తం నేను నోటికి చెప్పేది. అప్పుడు మా బంధువులందరిలో ఆ విధంగా పాపులర్ అయిపోయినా, ప్రఖ్యాతి అయిపోయినా. వీడు రామాయణం చెప్తున్నాడని ఎవరైనా బంధువులు రాగానే రామాయణం చెప్పమనేది. ఆ పాఠంలో ఉన్నది మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా నోటికి చెప్పేది. సో అదొక సంఘటన. 2-3 ఏళ్ల వయసులో మా చిన్నాన్నగారి పెళ్లి జరిగింది. ఆ ఊరి ఆ దర్వాజా కొంచెం లీలగా గుర్తుంది. ఇది నేను చెప్తే మా చిన్నమ్మ ఆశ్చర్యపడేది. అప్పుడు నీకు 2-3 ఏళ్ళు కూడా లేవు, అదెట్లా గుర్తుంది నీకు అని అడిగేది. సో ఇలా జరుగుతుంది. మొత్తం మీద గ్రామీణ ప్రాంతంలో విద్యాభ్యాసం చేశాం. తర్వాతగా సరే పై చదువులు చదివాము, పిహెచ్డి చేశాము, ఉద్యోగించాము, రిటైర్ అయ్యాము. అయితే మాకు తెలిసిన కొంతమంది మిత్రుల వాళ్ళ ఇళ్లలో ఈ తల్లిదండ్రులు బాగా గొడవ పడేసరికి పిల్లల మీద చాలా ప్రభావం చూపెట్టింది. అబ్బాయి ఎంటెక్ చదివినా కూడా ఉద్యోగం చేయడు. ఏమన్నంటే వాళ్ళు గొడవ పడ్డాయని తీసి మాట్లాడతాడు. అమ్మాయి ఇప్పుడు దాదాపు 34-35 ఏళ్ళు ఉన్నాయి, నెలకు 70-80 వేలు సంపాదిస్తుంది. కానీ పెళ్లి చేసుకోవాలంటే మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించను అంటది. అంటే ఒక ప్రగాఢమైన మానసిక వ్యవస్థ ఏర్పడ్డది ఆ ఇద్దరు పిల్లలకి, వీళ్ళిద్దరు గొడవ పోవడం వల్ల. సో ఇది నేను అంటే నా పరిశీలనలో వచ్చిన విషయము. ఇది సరే అవధాన రవికుమార్ ఆదేశించారు కాబట్టి ఏదో రాసి పంపుదాం, ఏమున్నా దాంట్లో కానీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిఎల్జీ నాథ్ సుభాషిణి గారు అయిపోయారు. కృష్ణమోహన్ అది స్వర్ణలత గారి టాక్ చాలా బాగుంది. ఇదంతా మా సబ్జెక్టే, మేము ఏసీఆర్లో చేసే పనే ఇది బేసికల్లీ. ఒకటే ఒక పాయింట్ చెప్పడానికి నేను జస్ట్ మాట్లాడదాం అనుకున్నాను. అసలు యాక్చువల్గా లెర్నింగ్ అంటేనే ఒక బ్రెయిన్ రిలేటెడ్ థింగ్. ఆ లెర్నింగ్ అనేది బ్రెయిన్ లో జరుగుతుంది. మనకి న్యూరాన్స్ అని ఉంటాయి. ఇది సెల్స్ అనేవి బాడీలో ఉంటే బ్రెయిన్ లో ఉండే సెల్స్ న్యూరాన్స్ అంటాం. ఆ న్యూరాన్స్ ఆ చైల్డ్హుడ్ లో పర్టికులర్లీ బిఫోర్ 5 years మనం ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము, దాన్ని బట్టే ఆ న్యూరాన్స్ అనేవి కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ది మోర్ ది కనెక్షన్స్ ఇట్ హస్ గాట్, దట్ ఈస్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ది బ్రెయిన్. అది స్ట్రెంగ్థెన్ అవుతే డిఫరెంట్ ప్యాటర్న్స్ మొదలవుతాయి అక్కడ బ్రెయిన్ లో.
ఆ ప్యాటర్న్, సింగింగ్ ఒక ప్యాటర్న్ కావచ్చు, డ్రాయింగ్ ఒక ప్యాటర్న్ కావచ్చు, వాళ్ళ ఇంక్లినేషన్ బట్టి ఆ ప్యాటర్న్స్ డెవలప్ అవుతాయి. ఆ ప్యాటర్న్స్ డెవలప్ అవ్వడానికి వీ షుడ్ బి ది రీజన్, బీయింగ్ ఏ టీచర్, బీయింగ్ ఏ పేరెంట్. ఆ న్యూరల్ అది ఒకసారి ప్యాటర్న్ డెవలప్ అయితే అది చేంజ్ అవ్వదు ఇంకా. అది అందుకే చైల్డ్హుడ్ లో జరిగింది తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుంది. దట్ ఈస్ ది ఫౌండేషన్, పర్టికులర్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. షహీనా టీచర్ గారు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్సో, అందరికి శుభ సాయంత్రం. సో రియల్లీ ఇట్స్ వెరీ ఎక్సలెంట్ సెషన్ మ్యామ్, స్వర్ణలత మ్యామ్. ఈవెన్ ఎక్కడ ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వాలి అని అనిపించలేదు. ఎక్కడ వెళ్తే ఏం మిస్ అవుతామో అని అనిపించింది. పిల్లలతో ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పారు. పిల్లలకి చదువులే కాదు, వికాసం కూడా కావాలి. బట్ nowadays parents are giving much importance to education. Even they are sending to the hostels. ఎక్కువగా పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు at the age of 10 years, even for 4th and 5th classes. మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు ఇంకా సరిగా తెలియదు. మేడం మీరు ఒక్కసారి చెప్తే థ్యాంక్ యూ. పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఎలా డెవలప్ చేయాలి, అప్రిసియేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ నైస్లీ మ్యామ్. ప్లీజ్ గివ్ us one more session on parenting. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లయన్ నలం శివరామకృష్ణ గారా? లైన్ లో ఉన్నట్టున్నారు సార్, మీరు ఎవరు మాట్లాడతారా? శివరామకృష్ణ గారు అని ఉంది ఇక్కడ. ఓకే. సిఎల్జీ నాథ్, మీరు ఎవరు మాట్లాడతారా? సార్ నమస్కారం అండి. నమస్తే అండి సార్, మీకు స్వర్ణలత గారికి నమస్కారం అండి. నమస్తే సార్. స్వర్ణలత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నేను యాక్చువల్గా బయట ఎక్కడికి వెళ్ళాను, ఇప్పుడు ఇంతకుముందే ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను ఆన్ చేసి. అందరూ మీ గురించి చెప్పారు. మీరు చెప్పింది నేను వెళ్ళకపోయినందుకు ముందు చంతవ్యుని. అంచేత మీరు ఎలా చెప్తారు ఏంటో నాకు చాలా, ఇప్పుడంటే ఇవాళ పరిచయం కాదు కదా మీకు నాకును, దాదాపు 25 years పరిచయం ఉంది, 30 years ఏమండి. అది అంచేత బాగా చెప్పారని అందరూ చెప్పారు. సో మీరు ఎలా గట్టిగానే చెప్తారు, బాగానే చెప్తారు. పిల్లలు ట్యూషన్లో ఉన్నాను నేను, చదివి పెట్టలేకపోయినా ఏమనుకోకండి. అది వెరీ గుడ్ అండి, కీప్ ఇట్ అప్. మళ్ళీ ఇంకోసారి జూమ్ మీటింగ్ చెప్పండి, నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను. పిల్లలు కూడా కొంతమంది అటెండ్ అయ్యారు, మా పిల్లలు, మా అపార్ట్మెంట్ పిల్లలు కూడా బాగుందన్నారండి వచ్చి. చాలా బాగుందన్నారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు వీళ్ళు కూడా. అది ఓకే సార్. ఇది రికార్డెడ్ వర్షన్ అవైలబుల్ ఉంటుంది సార్, తర్వాత కూడా మీరు చూడొచ్చు. రికార్డింగ్ అవుతుంది, చూస్తానండి తప్పనిసరిగా. సిఎల్జీ నాథ్, జియోమి పేరు లేదండి, జియోమి 22011651 ఏదో నంబర్ ఉంది. సిఎల్జీ నాథ్ అండ్ జియోమి. ప్రసూన, నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం, చాలా బాగుంది మీ టిప్స్ అవన్నీ, చాలా బాగున్నది. నాకు ఒకటి ఆలోచన వచ్చింది ఏంటంటే, పర్టికులర్ గా మన జూమ్ మీటింగ్ టైంలోనే మా అపార్ట్మెంట్ లో పక్కన బాబు సైకిల్ మీద సైకిల్ ఆడుతూ ఉంటాడు అనమాట. బాబు తలుపులు వేస్తున్నా కూడా సరే సౌండ్ వస్తుంది, బాబు బాబు కొంచెం చిన్నగా చేసుకున్నాను అడుకో అని చెప్పినా కూడా అస్సలు వినడు అనమాట. వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచన మొదలైంది నాకు. అదొకటి. ఇంకొకటి, మీరు ఫస్ట్ గజల్ పాడారు కదా, అది మీ వాయిస్ చాలా బాగుంది మేడం. మీరు టీచర్ గానే కాకుండా ఇలా సింగర్ గా కూడా పని చేస్తే ఇంకా బాగుంటుందేమో. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరన్నా ఉన్నారండి? ఆల్మోస్ట్ నేను అందరినీ పిలిచాను, మాట్లాడమన్నాను. ఎవరన్నా తెలియకుండా ఉంటే నా స్క్రూటినీలో మిస్ అయింటే వాడు దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ మాట్లాడచ్చండి. లేకపోతే మరి ఇక ఆల్మోస్ట్ మనము 7:47 అంటే మన రైట్ టైం దాటి ఆల్మోస్ట్ ఇంకొక 20 minutes వస్తున్నాం కాబట్టి మనం విల్ ఎండ్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్ణలత గారు. అండ్ చాలా వండర్ఫుల్ సెషన్, చాలా చక్కగా మాట్లాడారు మీరు. అట్లాగే పార్టిసిపెంట్స్, మీ తరఫున వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా వీలైతే
ప్రతి వారం జాయిన్ కాగలిగే అవకాశం ఉంటే, ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి లింక్ షేర్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పండి. అలాగే March 8 ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది మీరు ఉన్నారు కాబట్టి March 8 దృష్టిలో పెట్టుకొని, March 8 హ్యాపెన్స్ టు బి ఫ్రైడే. ఆ రోజు ఈవినింగ్ ఉమెన్ ఇష్యూస్ మీద లేదా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీద మాట్లాడడానికి మీలో ఎవరైనా కనుక ఒకరు తయారైతే దట్ విల్ బి వండర్ఫుల్ థింగ్ ఫర్ మీ. అది మీరే మాట్లాడుకుని డిసైడ్ చేసి నాకు చెప్పండి. I can wait up to March 2nd or something like that. We will decide on that day. Okay, Amma. Thank you very much. I once again thank everyone for participating in the session and make it a wonderful evening today. Thank you, Swarnalata garu. Bye. ఒక్క నిమిషం. Amma, please. సార్, అంటే నన్ను ఒక చిన్న 2 ప్రశ్నలు అడిగారు. Please. ఎస్, హైమావతి గారు కోట. సార్, ముఖ్యంగా ఈ రోజు సెషన్ మీద స్పందించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉంది మీ ఒక ఎంకరేజ్మెంట్. నాకు కూడా మీ యొక్క సజెషన్స్ అన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్తాను. హైమావతి గారు అడిగారు గ్యాడ్జెట్స్ మీద ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి. పెద్ద సమస్య అది, నేను చర్చలోకి తీసుకురాలేదు. బట్ పిల్లలు మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. మీరు అన్నట్టుగా మనం ఫోన్లు చూస్తూ పిల్లల్ని ఫోన్లు కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కంట్రోల్ కారండి. ఇంపార్టెంట్ ఏం తెలుసా, వాళ్ళకి మనం ఏది వాళ్ళకి అవకాశాలు ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే వాడు ఒకదానికే బైండ్ అవుతారు. సో ఒకదానికి అంటే ఫోను, లేకుంటే టీవీ, లేదంటే మొబైల్, వీటిని అసలు నాకు ఒకసారి అదేంటి బస్ స్టాండ్లో ఒకసారి చూశానండి. పిల్లకి చంటి బిడ్డకి 5 నెలల పిల్లకి ఫారెక్స్ పెడుతోంది, చేతికి ఫోన్ ఇచ్చేసి ఆ ఫోన్ పెట్టేస్తుంది, తొందరగా అయిపోవాలి తిండి పెట్టడం వాళ్ళకి. సో అంత రెడీమేడ్, పెంచడం కూడా రెడీమేడ్. నాకు ఎంత బాధాకరం అనిపించిందంటే ఆ రోజు ఎలా ఫోన్ ముందర పెట్టేసి చంటి బిడ్డకి ఇచ్చేసింది ఫోను, గబగబా పెట్టేస్తుంది, ఫారెక్స్ పెడుతోంది. అది మన తప్పే. మనము పూర్వకాలం ఎలా తిండి పెట్టాము అంటే, తిండి పెట్టడం అంటే ఒక ఫోన్ చూపించే మనం పెరగలేదు కదా అలాగా. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు పెంచుతున్నారో వాళ్ళు అలా పెరగలేదు. సో ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలని, పిల్లలకి ఫోన్లు అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో వేరే విధాలుగా వాళ్ళు నేర్పించడానికి అవకాశం మనం కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ నేర్పించడం కానీ, మ్యూజిక్ నేర్పించడం కానీ, దానికోసం పంపించడం కానీ, పెయింటింగ్స్ కానీ, డాన్స్ కానీ, ఇలాంటి వాటిల్లో వాళ్ళు కొంచెం డైవర్ట్ చేస్తే, మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలు పేచి పెట్టినా కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తే నిమిషంలో వాళ్ళు డైవర్ట్ అయిపోతారండి. వాళ్ళు ఎంతసేపు దాని మీద దృష్టి పెట్టలేరు. మనము వాళ్ళు అడిక్ట్ చేస్తున్నాము అనే సంగతి కూడా మనం గమనించలేని స్థితిలో మనం ఉంటున్నాము. దాన్ని ఇంపార్టెంట్గా చూడాలి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవడం అనేది మానేశారు. ఆడుకొనివ్వాలి పిల్లల్ని. ఆడుకొనిస్తే వాళ్ళు ఆడుకునే టైం, ఇక్కడ టీవీ చూసే టైం తగ్గుతుంది. వాళ్ళు ఆడుకోవచ్చు కదా మంచిగా. బయట పిల్లలతో ఆడుకోవడం అనేది మనం అలవాటు చేయటం లేదు. వాళ్ళు ఎంతసేపు ఇంట్లోనే ఇండోర్ గేమ్సే. ఆ ఇండోర్ ఎంతసేపు ఆడుకుంటారు. వాళ్ళతో ఆడుకోవడానికి కూడా ఎంగేజ్ చేసే మనుషులు ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ ఫోన్లో చూసుకోవడము, వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే అదొక ఎంటర్టైన్మెంట్. దాంట్లో నిమిషంలో మారుతూ ఉంటాయి, సీన్లు మారుతుంటాయి. అదొక అట్రాక్షన్గా వాళ్ళకి ఉంటుంది. దాన్ని ఇది చేయాలంటే, ఓవర్కమ్ చేయాలంటే మనం ఏ విధంగా మనం చేసుకోవాలో కూడా మనం ఆలోచన చేయాలి. ఇంకా కథల పుస్తకాలు కొంచెం అలవాటు చేయడము పిల్లలకి ఎంత మంచి చేతిలోనే ఉందండి. అలవాటు చేయడం అనే దాన్ని తల్లిదండ్రులే ముందు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగాలి, వాళ్ళు అలవాటు చేయాలి. ఎక్కడైతే ఫోన్ మనం మాట్లాడితే పిల్లలు ఫోన్ కేసి మనం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత అసహనంగా ఉంటారో పిల్లలు మనం ఫోన్ మాట్లాడుతుంటే, వాళ్ళ మీద నుంచి మనం డైవర్ట్ అయిపోయినాము అని ఫీల్ అయిపోతారు వాళ్ళు. మనం ఫోను మిగతా టైంలో మాట్లాడరు. పిల్లలు పడుకున్న తర్వాతనో, లేకుంటే పిల్లలకి వాళ్ళ టైం కాకుండా వేరే టైంలో మనం దాన్ని ఇచ్చేస్తే, ఇట్లాంటివన్నీ కొన్ని మనం చేయడం, చిన్న యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం ఫోన్ కంట్రోల్ చేయడానికి వీలవుతుందండి. అలాగే ఇంతకుముందు షహనా మేడం చెప్పారు, హాస్టల్స్లో వేస్తే పిల్లలు చాలా దారుణంగానే ఉంటుందండి. తల్లిదండ్రులు లేకుండా చిన్న పిల్లల్ని హాస్టల్లో వేయడం అనేది వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో, అదే మనకు ఒకసారి చెప్తారు చూడండి, అంటే కామిక్ లాగే, జోక్ లాగే, వాళ్ళు ఎందుకురా మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నావు, ఈ వయసులో మమ్మల్ని ఎట్లా ఉంటాము అని అడిగితే పిల్లల్ని వాళ్ళు అంటారు, చిన్నప్పుడు మమ్మల్ని ఇలాగే కదా హాస్టల్లో పడేసావు నువ్వు అని, మీ లేకుండా మేము ఉండగలిగినాం కదా, అలాగే మీరు కూడా ఇప్పుడు మేము లేకుండా ఉండండి అని. అంటే ఎవరికి ఎప్పుడు ఏది అవసరం, ఎవరి ఆత్మీయంగా ఎలా చూసుకోవాలి, ఆ చూసుకునే వయసులో తీసుకెళ్ళి మనం ఏదో డబ్బు, చదువు, వాడు ఈరోజే పెద్ద కోట్లు డాలర్లు సంపాదించేయాలన్న ఇది కాదు. వాడి బాల్యాన్ని మనం చిదిమేస్తున్నామన్న ఆలోచన మనకు ఉండాలి కదా.
అది మనం చూసుకోగలిగితే హాస్టల్లో వేయడం అనేది అసలు చిన్న ఏజ్లో అసలు వేయడం అనేది చాలా తప్పండి. అది మాత్రం మనం ఖచ్చితంగా మనం ఇది చేయాలి. అందులో ఈ రోజు మీటింగ్లో సెషన్లో అందరి సలహాలలో ఒక మంచి ఏదంటే నా బాల్యం అనే ఒక పుస్తకాన్ని తీసుకురావాలని ఒక కొత్త ఆలోచన చేశారు. దానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా సెషన్ని ఇంత ఓపికగా విన్నందుకు, మంచి మంచి సూచనలు సలహాలు చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన అవధానం రఘుకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బట్ ఆ సజెషన్ బాలమోహన్ దాస్ గారు ఇచ్చిన సజెషన్ ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ సజెషన్. నాకు కూడా బాగా నచ్చింది. వీలైతే చూడండి, మనం ఒక రెగ్యులర్గా ఒక 20 మంది రెగ్యులర్ పార్టిసిపెంట్స్ ఉన్నాము. నిజంగానే మీ బాల్యం యొక్క రిఫ్లెక్షన్స్ ఒక 4-5 పేజెస్లో ఇవ్వగలిగితే కనుక వీ విల్ బ్రింగ్ ఇట్ యాజ్ ఎ బుక్లెట్. అందరం కృష్ణమోహన్తో సహా. కృష్ణమోహన్ అమెరికాలో ఉన్నంత మాత్రం ఎస్కేప్ కాలేడు. రవికుమార్ గారు వీలైతే కాదు, అదే అంటే వీలైతే అంటే మనం మాకేమో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఇవన్నీ అంటూ ఉంటాం కదా సార్. అప్పుడప్పుడు డెమోక్రసీలో కూడా ఉండాలి. డెమోక్రసీ లేదేం లేదు. వన్ షుడ్ డూ దట్. వన్ షుడ్ పెన్ ఇట్. ఒక 20 మంది ఉన్నామమ్మా. 20 మంది కలిపి నిజంగానే ఒక 5-6 పేజీలు కనుక కాంట్రిబ్యూట్ చేస్తే బుక్ అవుతుంది. బ్యూటిఫుల్ బుక్ చేద్దాం. ఒకసారి అది టైం లైన్ చెప్పరా? అది బాల్యం అంటే మీరు ఎట్లా? ఇది నా బాల్యం అని ఎవరికి వాళ్ళు వాళ్ళ బాల్యం. అది ఎన్ని 10 ఏళ్ల లోపా? 10 years, can we say? 15 years. Okay, right. First 15 years రిఫ్లెక్షన్స్ ఇవ్వండి. వండర్ఫుల్. అయితే ఒకవేళ కనుక నేను మరీ అంత చిన్నగా రాయలేకపోతున్నానంటే ఇంకో 2 పేర్లు ఎక్కువ ఇవ్వండి, నష్టమేం లేదు. ఏది సప్రెస్ చేయొద్దు. Sonalata is the chairperson for this committee. Yes, Sonalata garu is appointed without any appointment letter and without any payment as the chairman of the committee. Raghu Kumar garu, అన్ని నిజాలే రాయండి. అది అన్ని నిజాలే. కరెక్ట్. అన్ని నిజాలే. ఇవన్నీ గైడ్ లైన్స్ కావాలి కొన్ని. ఇదొక టైప్ ఆఫ్ రీసెర్చ్ అవుతుంది సార్ నాకు. అవునమ్మా, అవును. ఒక 1 month టైం తీసుకుందాము. ఒక 1 month టైం తీసుకుందాము. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి, మార్చి, మిడ్ ఆఫ్ ది మార్చ్ లో మనం ఇచ్చేలాగా అందరం ప్లాన్ చేద్దాం. 1 month కాదు, 15 days చాలు మన బాల్యం రాయడానికి. ఎంతసేపు? అదే అంటే ఓవరాల్ గా 1 month తీసుకొని నష్టమే లేదు. బోర్డు పనులు ఉండేవాళ్ళు ఉంటారు. నేను నువ్వు ఏం నాకు నీకు పని లేదు, కానీ బోర్డు ఉండేవాళ్ళు ఉంటారు. 1 month అంటే ఎటో వెళ్ళిపోతుంది మన బాల్యం. వెళ్ళిపోదు. మేడం గారు అందరికి రిమైండ్ చేస్తారు. ఆవిడ షీ విల్ టేక్ క్లాస్ టు హర్ బికాజ్ షీ ఇస్ ఎ టీచర్. షీ ఇస్ ఎంటైటిల్డ్ టు టేక్ క్లాస్. ఇప్పటి నుంచి ఇట్లాంటి హోంవర్క్స్ పెట్టండి ప్రతి క్లాసు, ఊరికే చెప్పడం కాదు. సో థాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సునలత గారు, టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ట్రై టు కలెక్ట్ దట్ ఏరియా. వి విల్ ఆల్ బి కాంట్రిబ్యూటింగ్. మీకు ఏ సమస్య? హైమోతి గారు మాట్లాడుతున్నారు. హైమోతి గారు మా ప్రిన్సిపల్, మా డిఓ. ప్రసన్న గారు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే సార్, బాల్యం అంటే అంటే మంచి సిచ్యువేషన్స్ రాయాలా, లేకపోతే ఏమైనా మీ ఎక్స్పీరియన్స్ ఏముంటే అది రాయండి. ఏమన్నా రాయొచ్చు. అంటే కొన్ని విషాదం ఉంటాయి కదా, అవి కూడా రాయమ్మా. విషాదం కూడా రాయండి, ఏం తప్పు. అవి కూడా ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఇట్స్ ఎ కేస్ స్టడీ. విషాదం, వినోదం, ప్రమోదం అన్ని అన్ని. సార్, నేను మామూలుగా స్టోరీ మట్టుకు సార్ పురుషోత్తం సార్ రాయమని చెప్పి 2 years అయింది. పురుషోత్తం సార్ చేత కూడా మీరే చెప్పి రాయించండి. యూఆర్ ఎట్ లిబర్టీ అమ్మా, ఎనీథింగ్ యూ కెన్ రైట్. 2 years అయింది. 70% రాసాను. ఇంకా 10% రాయాలంటే నాకు ఎగ్జామ్కి ఆర్డర్లు వచ్చబడుతున్నాయి. ఇది చేయాలి. ఇది వాటిల్లో చూసి కొన్ని పాయింట్స్ వాట్సాప్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ట్రై చేయండి. మనము మెల్లగా 8కి వస్తున్నామండి. 2 hours అయిపోతుంది సెషన్. సో ఇట్ ఈస్ టైమ్ వి క్లోజ్ ఇట్. Thank you very much for all of you for your wonderful contribution. Once again, thank you, Swarnalata garu. Thank you very much. Thank you, sir.